వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ యొక్క యూనిట్ 1 ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. యూనిట్ 1లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఎలిమెంట్స్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. బిజినెస్ ఎన్విరాన్మెంట్ నథింగ్ బట్ టోటల్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. బిజినెస్ యొక్క ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ వచ్చేసి కంపెనీ యొక్క ఆపరేషన్స్, కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్, కంపెనీ యొక్క గ్రోత్. సో ఈ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని కంపెనీ యొక్క ఆపరేషన్స్, పర్ఫార్మెన్స్ అండ్ సర్వైవల్ అనేది ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ వచ్చేసి బిజినెస్కి సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. సో ఇది మనకు డెఫినేషన్. ఇట్ ఈస్ ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ఎంప్లాయీస్, కస్టమర్స్, కాంపిటీటర్స్, గవర్నమెంట్ పాలసీస్ that directly or indirectly influence a company operations, performance and survival. సో ఇక్కడ ఎలిమెంట్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. ఇందులో మనకు 2 ఉంటాయి, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. Internal environment, it refers to the systematic examination of the organizational internal factors in order to identify its strengths and weaknesses. అంటే ఒక బిజినెస్ అనేది ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే ఇంటర్నల్గా, సో ఇన్సైడ్ ద ఆర్గనైజేషన్లో ఉండే ఫ్యాక్టర్స్ ఎగ్జామినేషన్ చేయాలి. సో ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ నథింగ్ బట్ ఇందులో సమ్ ఆఫ్ ద కీ పాయింట్స్ రాయడం జరిగింది. ఫిమ్ యొక్క రీసోర్సెస్ అంటే ఆర్గనైజేషన్ యొక్క సో ఆపరేషన్స్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఫిమ్ దగ్గర ఉన్న రీసోర్సెస్, కేపబిలిటీస్ ఏమున్నాయి, స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, కాంపిటెన్సెస్, యూనిక్ స్కిల్స్ ఏమున్నాయి, అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇన్సైడ్ ద ఆర్గనైజేషన్ ఎలా ఉంది, వాల్యూ చైన్, స్వాత్ అంటే స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్, ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఇన్సైడ్ ద ఆర్గనైజేషన్లో ఉన్న ఫ్యాక్టర్స్ ఎగ్జామినేషన్ చేయడం ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అంటారు. సో ఇక్కడ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే ఎగ్జామినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్ యొక్క ఫ్యాక్టర్స్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో టైప్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, ఎలిమెంట్స్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసి అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్. సో ఆ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో డెమోగ్రఫిక్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుంది. సో అవుట్ సైడ్ ద ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా. డెమోగ్రఫిక్ ఎన్విరాన్మెంట్లో మనకు కీ పాయింట్స్ వచ్చేసి సో పాపులేషన్ సైజు, పాపులేషన్ గ్రోత్ రేట్ ఎలా ఉంది, ఏజ్ ఏ లెవెల్స్ వాళ్ళు ఉన్నారు, ఇన్కమ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఫ్యామిలీ స్ట్రక్చరు, లిటరసీ అండ్ ఎడ్యుకేషన్ లెవెల్, అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్. సో ఇవన్నీ కూడా డెమోగ్రఫిక్ ఎన్విరాన్మెంట్. సో ఈ ఫ్యాక్టర్స్ ఎవాల్యుయేషన్ చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎకనామిక్ ఎన్విరాన్మెంట్. సో ఈ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ కూడా సో ఈ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ కూడా కంపల్సరీ ఆర్గనైజేషన్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. ఇవి కూడా ఆర్గనైజేషన్ యొక్క కంపెనీ ఆపరేషన్స్, పర్ఫార్మెన్స్ అండ్ సర్వైవల్కి ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాయి. కాబట్టి దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ మస్ట్ ఎగ్జామిన్ ద ఆర్గనైజేషన్. ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్ అండ్ ఎకనామిక్ పాలసీస్, ఎకనామిక్ స్ట్రక్చర్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఆర్గనైజేషన్ యొక్క సో ప్రాఫిట్స్కైనా, ఆర్గనైజేషన్ యొక్క ఆపరేషన్స్ అయినా, పర్ఫార్మెన్స్, సర్వైవల్, సో ఈ ఫ్యాక్టర్స్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాయి. ఇందులో మనకు నేషనల్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా ఉంది, ఎకనామిక్ పాలసీస్, ఎకనామిక్ స్ట్రక్చర్, ఎకనామిక్ డెవలప్మెంట్ యొక్క స్టేజెస్, ఇన్ఫ్లేషన్ లెవెల్ ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్ ఎలా ఉంది. సో సపరేట్గా ఒక్కసారి ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ గురించి అడుగుతారు, అప్పుడు ఈ సైడ్ హెడ్డింగ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అంటే సో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ నథింగ్ బట్ సో దీస్ ఫ్యాక్టర్స్ మస్ట్ ఎగ్జామిన్ ద ఆర్గనైజేషన్ బికాస్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్స్ పర్ఫార్మెన్స్ అండ్ డెసిషన్ మేకింగ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్కి కూడా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్
ఎన్విరాన్మెంట్. సో పొలిటికల్ ఎన్విరాన్మెంట్లో కూడా మనకు ఫ్యాక్టర్స్ వచ్చేసి ఇందులో కూడా ఈ ఫ్యాక్టర్స్ కూడా ఎగ్జామినేషన్. సో పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్సో మస్ట్ ఎగ్జామిన్ ద కంపెనీ బికాస్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ద కంపెనీ ఆపరేషన్స్ పర్ఫార్మెన్స్ అండ్ సర్వైవల్. ఇందులో మనకు వచ్చేసి పొలిటికల్ స్టెబిలిటీ, గవర్నమెంట్ పాలసీస్, లీగల్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, పొలిటికల్ ఫిలాసఫీ, టాక్సేషన్ సిస్టమ్, పొలిటికల్ ప్రెజర్ అండ్ పబ్లిక్ యూనియన్స్ ఎలా ఉన్న రోల్ ఆఫ్ ప్రెజర్ గ్రూప్స్ అండ్ ట్రేడ్ యూనియన్స్, ఫారెన్ పాలసీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇవన్నీ కూడా పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్. ఒక్కసారి సపరేట్ వచ్చినప్పుడు ఈ సైడ్ హెడ్డింగ్స్ గురించి డీటెయిల్గా ఈచ్ హెడ్డింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. లేదు ఒక ఓన్లీ ఎలిమెంట్స్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అని వచ్చింది అనుకో, ఇందులో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఉంటుంది కాబట్టి జస్ట్ హెడ్డింగ్స్ మాత్రం రాస్తే సరిపోతుంది. కానీ సపరేట్ అడిగినప్పుడు సో ఈచ్ హెడ్డింగ్ని ఎలాబరేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో మనకి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్లో సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్. ఇందులో ఈ ఫ్యాక్టర్స్ కూడా ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. ఆర్గనైజేషన్ మస్ట్ ఎగ్జామిన్ దిస్ సోషియో కల్చరల్ ఫ్యాక్టర్స్ ఆల్సో బికాస్ దీస్ ఫ్యాక్టర్స్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ఇట్స్ కంపెనీ ఆపరేషన్స్కి అండ్ పర్ఫార్మెన్స్ అండ్ సర్వైవల్కి ఇన్ఫ్లుయెన్స్ అయితే. డెమోగ్రఫిక్ ఫీచర్స్, సోషల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, కస్టమ్స్ ఎలా ఉన్నాయి, ట్రెడిషన్స్, బిలీఫ్స్, లైఫ్ స్టైల్ ప్యాటర్న్, ఎడ్యుకేషన్ లెవెల్, సొసైటల్ యాటిట్యూడ్స్. వీటిని బట్టే మనకు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఉంటుంది, ట్రెడిషన్, బిలీఫ్స్ వేరే ఉంటాయి. సో ఈ ఫ్యాక్టర్స్ కూడా కంపెనీ యొక్క సో ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ కంపెనీ సెల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కస్టమర్ యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ అనేది డిఫరెంట్ ట్రెడిషన్స్ డిఫరెంట్ సో ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంది. దీన్ని బట్టి కస్టమర్ యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ని బట్టి ప్రోడక్ట్స్ అనేటివి, ఆపరేషన్స్ అనేటివి డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఎవాల్యుయేషన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్, లేటెస్ట్. సో దీని మీద నాలెడ్జ్ ఉండాలి. ఇందులో కూడా ఫ్యాక్టర్స్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, రేట్ ఆఫ్ టెక్నాలజికల్ చేంజ్, కమ్యూనికేషన్ సిస్టమ్, ఇవన్నీ టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్. ఈ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ కూడా సో న్యూ టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోవాలి, వాటి మీద నాలెడ్జ్ ఉండాలి, రీసెర్చ్ కండక్ట్ చేయాలి. సో కస్టమర్ యొక్క టేస్ట్ ఎలా ఉంది, ప్రిఫరెన్స్, వాటి మీద రీసెర్చ్ అండ్ సో రీసెంట్ టెక్నాలజీ ఎలా ఉంది, రీసెర్చ్ కండక్ట్ చేయడం అండ్ ఇవన్నీ టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్. లాస్ట్ వన్ లీగల్ ఎన్విరాన్మెంట్. సో ఈ లీగల్ ఎన్విరాన్మెంట్ అంటే కంపెనీ వచ్చేసి లీగల్ రూల్స్ కూడా మస్ట్ ఫాలో కావాలి. లేదంటే ఈ ఫ్యాక్టర్స్ కూడా ఎగ్జామిన్ చేయకపోతే కంపెనీ యొక్క ఆపరేషన్స్కి ఎఫెక్ట్ అవుతాయి. సో మనం బిజినెస్ రన్ చేసినప్పుడు ఈ లీగల్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఎగ్జామిన్ చేయాలి. కార్పొరేట్ లాస్ ఎలా ఉన్నాయి, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ లాస్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటాయి. ఎందుకంటే టు ప్రొటెక్ట్ ద రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కన్జ్యూమర్ యొక్క రైట్స్ని ప్రొటెక్షన్ చేయడానికి ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, ట్యాక్స్ అండ్ ట్రేడ్ పాలసీస్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లాస్, జ్యుడిషియల్ సిస్టమ్. సో ఈ ఫ్యాక్టర్స్ కూడా మస్ట్ ఎగ్జామిన్ ద ఆర్గనైజేషన్. ఎందుకంటే దీస్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటాయి. సో ఇవి పర్ఫెక్ట్గా ఉంటేనే మంచిగా ఉంటుంది. సో ఇది మనకు కాంపోనెంట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ బిజినెస్. సో రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ బిజినెస్ అంటే గవర్నమెంట్ యొక్క రోల్ ఏంది ఇన్ బిజినెస్లో అంటే సో చూస్తే ద గవర్నమెంట్ అనేది షేప్స్ బిజినెస్ త్రూ 4 మెయిన్ ఫంక్షన్స్ సచ్ యాజ్ రెగ్యులేటర్, ప్రమోటర్, ఎంటర్ప్రీనియర్ అండ్ ప్లానర్. సో ఇందులో మనకు మెయిన్ వచ్చేసి రెగ్యులేటరీ రోల్ వచ్చేసి గవర్నమెంట్ అనేది ఫెయిర్ కాంపిటీషన్ ఉండేటట్టు చూసుకోవాలి. కన్జ్యూమర్ సేఫ్టీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి. సమ్ ఆఫ్ ద లేబర్ లాస్ అనేది టు ప్రొటెక్ట్ ద వర్కర్స్. ఎన్విరాన్మెంట్ అనేది సస్టైనబుల్ ఆపరేషన్స్ బిజినెస్ కండక్ట్ చేసేటట్టు గవర్నమెంట్ రోల్ వచ్చేసి ఇవి మనకు రెగ్యులేటరీ రోల్. ప్రమోషనల్ రోల్ బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, ఎందుకంటే సపోర్ట్ చేయాలి బిజినెస్కి. అండ్ ఫైనాన్షియల్ హెల్ప్ అనేది బిజినెస్కి చేయాలి, ఇన్నోవేషన్కి ఎంకరేజ్ చేయాలి. అండ్ ఎంటర్ప్రీనియర్ అండ్ ప్లానింగ్ రోల్స్లో వచ్చేసి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, సమ్ ఆఫ్ ద పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ బిల్డ్ చేయాలి, ఎకనామిక్ ప్లానింగ్ కూడా చేయాలి. ఇదంతా కూడా రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ బిజినెస్ యొక్క హెడ్డింగ్స్. రెగ్యులేటరీ రోల్లో సమ్ హెడ్డింగ్స్ ఉన్నాయి, ప్రమోషనల్ అండ్ ఎంటర్ప్రీనియర్ ప్లానింగ్ రోల్స్లో కూడా సమ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్స్. సో ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ సిస్టంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ సిస్టమ్ నథింగ్ బట్ ఇది ఒక ఫ్రేమ్వర్క్. ఏ సొసైటీ ఈ ఎకనామిక్ సిస్టమ్ని సొసైటీ ఆర్ గవర్నమెంట్ యూజ్ చేసి ప్రొడ్యూస్ చేస్తుంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అండ్ కన్జ్యూమ్ అంటే వినియోగిస్తుంది కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ని. సో ఇక్కడ మెయిన్ కీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లేబరు, ల్యాండ్, క్యాపిటల్, ఎంటర్ప్రీనర్. సో ఇవి మేనేజ్ చేస్తూ ఉంటుంది. వీటిని మేనేజ్ చేస్తూ ఎలా ప్రొడ్యూస్ చేయాలా, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలా, ఎలా ప్రైజెస్ సెట్ చేయాలా. సో ఇదంతా ఎకనామిక్ సిస్టమ్లు ఉంటాయి. ఇందులో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ సిస్టమ్స్ అన్నారు కాబట్టి టైప్స్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ ట్రెడిషనల్ ఎకానమీ. ఈ ట్రెడిషనల్ ఎకానమీ
మెయిన్ మనకి ఎకనామిక్ సిస్టమ్ అంటే ప్రొడ్యూస్ చేయడం, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇవి కదా. సో ట్రెడిషనల్ ఎకనామీలో ఓన్లీ ఫార్మింగ్, ఫిషింగ్, హంటింగ్ మీదనే ఎక్కువ డిపెండ్ అయ్యేతోళ్ళు. ఇది రూరల్ అండ్ ఇండిజినియస్ సొసైటీస్లో చూస్తాం. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఫ్యూచర్స్ వచ్చేసి సో ఇవన్నీ కూడా ఫార్మింగు, ఫిషింగు, హంటింగ్, సో ఇవన్నీ కూడా ఓల్డ్ హ్యాబిట్స్ అండ్ లో చేంజ్ అంటే వాటి మీదనే డిపెండ్ అవుతారు అండ్ బేసిక్ సర్వైవల్ కోసం. సో ఇవి ఫ్యూచర్స్ ట్రెడిషనల్ ఎకనామీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి కమాండ్ ప్లాన్డ్ ఎకనామీ. సో కమాండ్ ప్లాన్డ్ ఎకనామీ నథింగ్ బట్ ఇది డెసిషన్ మేకింగ్ పవర్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంటుంది. ఇది వచ్చేసి మనం సమ్ నేషన్స్ నార్త్ కొరియాలో చూస్తాం. మొత్తం డెసిషన్ ఏం ప్రొడ్యూస్ చేయాలో, ఏం డిస్ట్రిబ్యూట్ చేయాలో మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీదనే ఉంటుంది. దీనికి సోషలిజం అంటాం. సో ఇక్కడ మనకు ఫ్యూచర్స్ వచ్చేసి వీటికి సంబంధించి స్టేట్ కంట్రోల్, సెంట్రల్ ప్లాన్స్, ఈక్వల్ షేరింగ్, లో చాయిస్. అంటే లో చాయిస్ అంటే సో పబ్లిక్ ఎక్కువ చాయిస్ ఉండదు. మెయిన్ వచ్చేసి డెసిషన్ మేకింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ కమాండ్ ఎకానమీ అంటారు. అండ్ మార్కెట్ ఎకానమీ అంటే క్యాపిటలిజం అంటారు. సో ఈ మార్కెట్ ఎకానమీ నథింగ్ బట్ ఈ కమాండ్ ఎకానమీ అంటే మొత్తం కూడా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. మార్కెట్ ఎకానమీ వచ్చేసి ప్రైవేట్ ఇండివిజువల్స్ చేతిలో ఉంటుంది. ఇది వచ్చేసి మనం యునైటెడ్ స్టేట్స్లో చూస్తాం. సో ఇక్కడ మనకు ప్రైస్ ఎలా ఉండాలా, ప్రొడక్షన్ ఎలా ఉండాలా మొత్తం సప్లై అండ్ డిమాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇన్ మార్కెట్ ఎకానమీలో. ఇందులో ఫ్యూచర్స్ వచ్చేసి మొత్తం కూడా ప్రైవేట్ ప్రాపర్టీ, ప్రాఫిట్ గోల్తో ఉంటుంది. సప్లై అండ్ డిమాండ్ ఉంటుంది. హై ఫ్రీడమ్ ఉంటుంది ఇక్కడ పబ్లిక్కి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మిక్స్డ్ ఎకానమీ అంటే మన కమాండ్ ఎకానమీలో గవర్నమెంట్ అండ్ మార్కెట్ ఎకానమీలో ప్రైవేట్. మిక్స్డ్ ఎకానమీ అంటే బోత్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ ఇద్దరిది కూడా ఉంటుంది. ప్రైవేట్ బిజినెస్ అనేది ఆపరేట్స్ అలాంగ్ సైడ్ పబ్లిక్ సెక్టర్స్. అంటే ప్రైవేట్ బిజినెస్ వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు, పబ్లిక్ సెక్టార్లో కూడా వాళ్ళు ఉంటారు, స్టేట్ సెక్టార్లో ఉంటారు. అంటే ఇద్దరు కలిసి ఇది వచ్చేసి మన ఇండియాలో జాయింట్ పార్ట్నర్షిప్ ఉంటుంది బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కంపెనీస్. ఇద్దరి ఓనర్షిప్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మన ఇండియా, జర్మనీలో చూస్తాం. అంటే బోత్ సైడ్స్ వర్క్ టుగెదర్, షేర్డ్ పవర్, పబ్లిక్ గూడ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్లో మనకు వచ్చేసి ఫిజికల్ పాలసీ అండ్ మానిటరీ పాలసీ గురించి తెలుసుకుందాం. ఫిజికల్ పాలసీ మీన్స్ గవర్నమెంట్ ఈ ఫిజికల్ పాలసీ నథింగ్ బట్ గవర్నమెంట్ యూజెస్ టాక్సేషన్ అండ్ పబ్లిక్ స్పెండింగ్ టు మేనేజ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ద కంట్రీస్ ఓవరాల్ ఎకానమీ. అంటే ఫిజికల్ పాలసీ నథింగ్ బట్ మన ఎకానమీని పర్ఫెక్ట్గా మేనేజ్ చేయాలంటే గవర్నమెంట్ వచ్చేసి టాక్సేషన్ అంటే ఎలా మనీ కలెక్ట్ చేయాలో త్రూ ట్యాక్సెస్ వల్ల, అండ్ ఎలా స్పెండ్ చేయాలి, పబ్లిక్ స్పెండింగ్ అంటే పేయింగ్ అవుట్ మనీ. సో మనీ ఎలా కలెక్ట్ చేసుకోవాలా, కలెక్ట్ చేసుకున్న మనీని ఎలా స్పెండ్ చేయాలా, సో ఎలా అనేది ఫిజికల్ పాలసీ చెప్తుంది. ఎలా మనము ఏ సోర్సెస్ నుంచి మనం రెవెన్యూ కలెక్ట్ చేసుకుంటాం, ఆ రెవెన్యూని ఏ సెక్టార్స్లో స్పెండింగ్ చేయాలి, ఎంత పోర్షన్ అనేది మనకి ఫిజికల్ పాలసీ చెప్తుంది. ఇందులో మెయిన్ ఫిజికల్ పాలసీ ఎందుకంటే ఎకనామిక్ గ్రోత్ కోసం, ప్రైస్ స్టెబిలిటీ, జాబ్స్ క్రియేషన్, ఫెయిర్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్, రీసోర్సెస్ మొబిలైజేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మానిటరీ పాలసీ. ఈ మానిటరీ పాలసీ నథింగ్ బట్ ఇది మ్యాక్రో ఎకనామిక్ స్ట్రాటజీ మేనేజ్డ్ బై ఏ నేషన్స్. సెంట్రల్ బ్యాంక్ ఈ మానిటరీ పాలసీ అనేది మేనేజ్ చేస్తుంది. ఎందుకంటే మానిటరీ పాలసీ అంటేనే మనీ పాలసీ. సో ఎంత అమౌంట్ అనేది ఇష్యూ చేయాలా ఇదంతా కూడా మానిటరీ పాలసీలో ఉంటుంది. ఇది వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ మేనేజ్ చేస్తుంది టు రెగ్యులేట్ ద మనీ సప్లై, ఎంత రెగ్యులేట్ కావాలా, ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఫిక్స్ చేయాలా, క్రెడిట్ అవైలబిలిటీ, ఇవన్నీ. ఇందులో మనకు మానిటరీ పాలసీ గురించి ఏ వచ్చిన కీ పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. ఇందులో మనకు కీ పాయింట్స్ వచ్చేసి ప్రైస్ స్టేబుల్గా ఉండడానికి, ఎకనామిక్ గ్రోత్కి, జాబ్స్ క్రియేషను, ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్ స్టెబిలిటీ మేనేజ్డ్ బై సెంట్రల్ బ్యాంక్, ఫ్లెక్సిబిలిటీ, కంట్రోల్ ఇన్ఫ్లేషన్, సోషల్ వెల్ఫేర్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ కాంపిటీషన్ యాక్ట్. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ నథింగ్ బట్ సో ఇది వచ్చేసి మెయిన్ కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ చేయడానికి వచ్చింది. సో ఇట్ ఈస్ డిజైన్డ్ టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ అండ్ రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్ యొక్క రైట్స్ని ప్రొటెక్షన్ చేయడానికి, అగెన్స్ట్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ నుంచి కన్జ్యూమర్స్ని ప్రొటెక్షన్ చేయడానికి, సేఫ్ గార్డ్ చేయడానికి. సో
కన్జ్యూమర్ యొక్క రైట్స్ని సేఫ్ గార్డ్ చేయడానికి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. సో ఇది మెయిన్ రావడానికి కీ పాయింట్స్ చూద్దాం. సో వాళ్ళు వీటికి సంబంధించిన ఏది అడిగినా సరే కీ పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మెయిన్ వచ్చేసి కన్జ్యూమర్ యొక్క రైట్స్ని ప్రొటెక్షన్, రైట్ టు సేఫ్టీ, రైట్ టు బి ఇన్ఫార్మ్డ్, రైట్ టు సీక్ రీడ్రెసల్. సో ఈ కన్జ్యూమర్ రైట్స్ని ప్రొటెక్షన్ చేయడానికి వచ్చింది. అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ నుంచి ప్రొటెక్షన్ చేయడానికి వచ్చింది. అండ్ రీడ్రెసల్ మెకానిజమ్స్ ఎస్టాబ్లిష్ చేసినారు. థర్డ్ వన్ అదే మనకి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్, అంటే కన్జ్యూమర్ యొక్క డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడానికి రీడ్రెసల్ మెకానిజమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ ప్రమోట్, క్వాలిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడానికి, అండ్ కన్జ్యూమర్ వెల్ఫేర్ కోసం కన్జ్యూమర్ యొక్క కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేయడానికి, ఎథికల్ బిజినెస్ ప్రాక్టీసెస్, ఎటువంటి అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ చేయకుండా ఎథికల్ బిజినెస్ ప్రాక్టీసెస్ ఎంకరేజ్ చేయడానికి, అండ్ స్పీడ్ అండ్ అఫోర్డబుల్ జస్టిస్, ఎకనామిక్ గ్రోత్ అండ్ మార్కెట్ స్టెబిలిటీ అండ్ కన్జ్యూమర్ అవేర్నెస్ ప్రమోషన్ చేయడానికి సో ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనం చూస్తే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ కాంపిటీషన్ యాక్ట్. కాంపిటీషన్ యాక్ట్ నథింగ్ బట్ సో ఈ కాంపిటీషన్ యాక్ట్ మెయిన్ వచ్చేసి బిజినెస్ యొక్క ప్రాక్టీసెస్ మీద ఈ యాక్ట్ అనేది రెగ్యులేట్ చేస్తుంది బిజినెస్ యొక్క ప్రాక్టీసెస్ని. సో టు ప్రమోట్ ఓపెన్ మార్కెట్స్, ప్రివెంట్ మొనోపలీస్ అండ్ ఎన్ష్యూర్ ఫెయిర్ కాంపిటీషన్. అంటే బిజినెస్ యొక్క ప్రాక్టీసెస్ని రెగ్యులేట్ చేయడానికి ఇది మెయిన్ వచ్చింది. ఎందుకంటే ఓన్లీ 1% మాత్రమే డామినేట్ చేస్తుంటే త్రూఅవుట్ ద ఇండస్ట్రీ, బిజినెస్ ఇండస్ట్రీని. సో అటువంటి వాళ్ళని అటువంటి వాళ్ళని అరికట్టడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెయిర్ కాంపిటీషన్ ఉండాలి. అండ్ ఓపెన్ మార్కెట్ అంటే ఏ పీపుల్ అయినా సరే ఓపెన్గా బయ్యింగ్ సెల్లింగ్ చేసుకోవచ్చు. సో ఎవరిని రిస్ట్రిక్ట్ చేయొద్దు అనే దాంతో ఈ కాంపిటీషన్ యాక్ట్ అనేది వచ్చింది. అండ్ కీ పాయింట్స్ చూస్తే మనం ఇందులో సో కాంపిటీషన్ యాక్ట్కి సంబంధించిన కీ పాయింట్స్ చూస్తే ఇందులో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి మొనోపోలీస్, ప్రివెన్షన్ ఆఫ్ మొనోపోలీస్ అండ్ మార్కెట్ డామినేషన్. సో ఈ మొనోపోలీస్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఫెయిర్ కాంపిటీషన్ ఎంకరేజ్ చేయాలి. థర్డ్ వన్ కన్జ్యూమర్స్ని ప్రొటెక్షన్ చేయాలి. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఈ కాంపిటీషన్ యాక్ట్ వచ్చేసి, కాంపిటీషన్ లా వచ్చేసి సో మెయిన్ ఎవల్యూషన్ ఎప్పుడైందంటే ఫస్ట్ ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో మార్కెట్ వచ్చేసి బ్రిటిష్ కంపెనీస్ డామినేట్ చేస్తుండే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయాలి. మొనోపోలీస్ని అంటే సింగిల్ పీపుల్స్ని, అంటే ఎవరైతే త్రూఅవుట్ ద మార్కెట్ను ఒక చేతిలోకి తీసుకునేటారో వాళ్ళ నుంచి విడిపించడానికి మొనోపోలీస్ అండ్ రిస్ట్రిక్ట్ ట్రేడ్ ప్రాక్టీసెస్ 1969 వచ్చేసి మెయిన్ వచ్చేసి మొనోపోలీస్ని కంట్రోలింగ్ చేయడానికి వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి లిబరలైజేషన్ అండ్ నీడ్ ఫర్ మోడర్న్ లా 1991. ఇది వచ్చేసి ఫ్రీగా సో ఎనీ పీపుల్ సో ఎంటర్ కావచ్చు, బిజినెస్ ప్రాక్టీసెస్ రన్ చేయొచ్చు, రిస్ట్రిక్షన్స్ ఏముండవు, ఓన్లీ సమ్ ఆఫ్ ద పీపుల్స్ మాత్రమే బిజినెస్ కండక్ట్ చేయాలన్నట్టు ఏముండదు. సో ఇది వచ్చింది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కాంపిటీషన్ యాక్ట్ 2002. ఈ కాంపిటీషన్ లా మెయిన్ ఎందుకు వచ్చిందంటే మెయిన్ ఏం వచ్చేసి బిజినెస్ యొక్క ఎఫిషియన్సీ ప్రమోట్ చేయడానికి, కన్జ్యూమర్ యొక్క ఇంట్రెస్ట్లు ప్రొటెక్షన్ చేయడానికి, కన్జ్యూమర్ యొక్క రైట్స్ని ప్రొటెక్షన్ చేయడానికి ఇది వచ్చింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్ వచ్చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నథింగ్ బట్ కార్పొరేట్ అంటే ఆర్గనైజేషన్ మస్ట్ బి సోషల్లీ రెస్పాన్సిబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ ఇవి అనేది చేయాల్సి ఉంటుంది. అంటే ఓన్లీ ప్రాఫిట్ మోటివ్తోనే పని చేయొద్దు. సో సోషలీగా రెస్పాన్సిబుల్గా ఉండాలి. అండ్ ఎన్విరాన్మెంటల్కి కూడా ఎటువంటి డ్యామేజెస్, హార్మ్స్ అనేది క్రియేట్ చేయొద్దు. ఆ రకంగా బిజినెస్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈజ్ ఏ బిజినెస్ మోడల్ వేర్ కంపెనీస్ మేనేజ్ దేర్, ఈ కంపెనీ ఏం చేసినా సరే ఆపరేషన్స్ టు ఎన్హాన్స్ సొసైటీ అండ్ ఇది ఎన్విరాన్మెంట్. అంటే ఎన్విరాన్మెంట్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు అండ్ సొసైటీకి కూడా హెల్ప్ఫుల్ అయ్యేటట్టు కంపెనీ ఆపరేషన్స్ రన్ చేయాలి. అంటే నథింగ్ బట్ ఇట్ హెల్ప్స్ బిజినెస్ స్టే సోషల్లీ అకౌంటబుల్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టు ద పబ్లిక్కి, స్టేక్ హోల్డర్స్కి అండ్ దెమ్సెల్స్ వైల్ బ్యాలెన్సింగ్ ప్రాఫిట్స్ విత్ వైడర్ కమ్యూనిటీ అండ్ ఎకలాజికల్ వెల్బీయింగ్. అంటే ఎకో ఫ్రెండ్లీ ఉండాలి అండ్ కమ్యూనిటీ అంటే సోషల్గా సమ్ ఆఫ్ ద ఇన్సెంటివ్స్ సో తీసుకొని ఇన్సెంటివ్స్ సమ్ ఆఫ్ ద
గుడ్ థింగ్స్ అనేటివి చేయాల్సి ఉంటుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇందులో మనకు మెయిన్ వచ్చేసి 3 పిల్లర్స్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఫస్ట్ వన్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ. నథింగ్ బట్ ఎన్విరాన్మెంటల్కి ఎటువంటి హార్మ్స్ చేయొద్దు. కంపెనీ మేనేజ్ దేర్ ఆపరేషన్స్ వితౌట్ హార్మింగ్ ద ఎన్విరాన్మెంట్ అంటే రెడ్యూసింగ్ కార్బన్ ఫుట్ ప్రింట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంకరేజింగ్ గ్రీన్ ఎనర్జీ. ఇది ఎథికల్ రెస్పాన్సిబిలిటీ అంటే అక్కడ ఉన్న వర్కర్స్ని కూడా ఫెయిర్గా ట్రీట్ చేయాలా, వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అంటే ఎకనామిక్ ప్రోగ్రెస్కి సపోర్ట్ చేయాలా. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఫిలాంథ్రోపిక్ రెస్పాన్సిబిలిటీ అంటే కంపెనీ యొక్క ఫండ్స్ అనేది లోకల్ చారిటీస్కి ఇవ్వాలి. సమ్ ఆఫ్ ద సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా రన్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమ్యూనిటీస్ని స్ట్రెంగ్తెన్ చేయాలి అంటే సోషల్లీ రెస్పాన్సిబుల్గా ఉండాలి. సమ్ ఆఫ్ ద ఫండ్స్ డొనేట్ చేయాలి టు ద పీపుల్స్ హూ నీడ్. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలా, ఫెయిర్ లేబర్ ప్రమోట్ చేయాలి. దానివల్ల దానికి కూడా ఒక గుడ్ ఇమేజ్ అనేది డెవలప్ అవుతుంది. బిజినెస్ రిస్క్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఆర్గనైజేషనల్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇది లాస్ట్ క్వశ్చన్. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఎంకామ్ సెకండ్ సెమిస్టర్ సబ్జెక్ట్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ యొక్క యూనిట్ 2 ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కండి. అండ్ యూనిట్ 2లో నుంచి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇండస్ట్రియల్ పాలసీ 1991 అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రియల్ పాలసీ 1991 చూద్దాం మీనింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ఎలా చేసినారు ఇండస్ట్రియల్ పాలసీ 1991 అనేది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ వన్ ఇండస్ట్రియల్ పాలసీ 1991 నథింగ్ బట్ ద న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ 1991 ఇన్ ఇండియా చేంజ్ ద ఎకానమీ. ఈ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 1991 అనే థింగ్ వచ్చేసి ఎకానమీనే చేంజ్ చేయడం జరిగింది బై రిమూవింగ్ హెవీ గవర్నమెంట్ కంట్రోల్స్. స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్న వాటిని రిమూవ్ చేసింది. దానివల్ల ఎకానమీ చేంజ్ అయింది. మీన్స్ అప్పుడు లైసెన్స్ రాజ్ అనేది ఉండేది, దాన్ని ఇట్ ఎండెడ్ ద స్ట్రిక్ట్ లైసెన్స్ రాజ్ అనే దాన్ని ఎండింగ్ చేసింది. ఎండింగ్ అంటే రిమూవ్ చేసింది. దానివల్ల ప్రైవేట్ కంపెనీస్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినారు. ఇది మెయిన్ ఇంటెన్షన్. మెయిన్ ఆబ్జెక్టివ్స్ చూద్దాం. మెయిన్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్, ప్రొడక్టివిటీ ఎంకరేజ్ కావడానికి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ వాళ్ళు మన ఇండియన్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం, ప్రైవేట్ ఎక్స్పాన్షన్, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ అండ్ ట్రేడ్ లిబరలైజేషన్. ఇది ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారంటే ఫస్ట్ వన్ ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి ఎండ్ ఆఫ్ లైసెన్సింగ్ అంటే లైసెన్స్ రాజ్ అనేది ఉంది. దాన్ని అనేది ఫస్ట్ ఎండ్ చేసినారు. లైసెన్సింగ్ సిస్టమ్ని రిమూవ్ చేసినారు. రిమూవింగ్ హెవీ గవర్నమెంట్ కంట్రోల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేసిన ఫస్ట్ పాయింట్. సెకండ్ ప్రైవేట్ ఎంట్రీ వచ్చింది. ఫస్ట్ ఏ వచ్చినాయి ఇంప్లిమెంట్ చేసినప్పుడు అంటే టెలికామ్ అండ్ పవర్స్ వచ్చినాయి. ఫస్ట్ వన్ ఈ సెక్టార్స్ వాళ్ళు వచ్చినారు. అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు వచ్చినారు ఇంప్లిమెంట్ చేసినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తీసేసినారు. సెకండ్ ప్రైవేట్ ఎంట్రీ జరిగింది ఇంప్లిమెంటేషన్లో ఏమేమి జరిగిందంటే ఫస్ట్ లైసెన్సీ రద్దు అయింది. తర్వాత ప్రైవేట్ పీపుల్స్ అందులో టెలికామ్ అండ్ పవర్ సెక్టర్స్ ఫస్ట్ వచ్చినారు. అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు వచ్చినారు. ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఇంప్లిమెంటేషన్లో జరిగిన ఇంకా కొన్ని థింగ్స్ వచ్చేసి గవర్నమెంట్ సమ్ ఆఫ్ ద షేర్స్ అనేది సెల్ చేసింది. మేజర్ ఓనర్షిప్ అనేది పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ చేతిలో ఉండేది. ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ అంటే ప్రైవేట్ కంపెనీస్కి కూడా సమ్ పార్ట్ అనేది ఓనర్షిప్ ఇవ్వడానికి షేర్స్ అన్నిటివి గవర్నమెంట్ అనేది సమ్ పోర్షన్ ఆఫ్ షేర్స్ సెల్ చేసింది. ఎందుకంటే టు గివ్ సమ్ పార్ట్నర్షిప్ టు ప్రైవేట్ ఓనర్స్కి. అండ్ మొనోపొలీ రూల్స్ రిలాక్స్. మొనోపొలీ అంటే ఓన్లీ వన్ సింగిల్ గవర్నమెంటే రూల్ చేసేది ఎంటైర్
మార్కెట్ని. ఇప్పుడు మొనోపొలీ రూల్స్ ఏమైపోయినాయి, రిలాక్స్ అయిపోయినాయి. అంటే మొనోపొలీ రూల్స్ అనేటివి తీసేసినారు. సో ప్రైవేట్ కంపెనీస్ కూడా సో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో వాళ్ళు కూడా ఓనర్షిప్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు మిక్స్డ్ ఎకానమీ వచ్చింది, బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. సో రెండు కంబైన్ చేస్తూ సో ఓల్డ్ లాస్ దట్ స్టాప్డ్ బిగ్ కంపెనీస్ ఫ్రమ్ గ్రోయింగ్. ఓకే, ఓల్డ్ లాస్ వల్ల దట్ స్టాప్డ్ బిగ్ కంపెనీస్ ఫ్రమ్ గ్రోయింగ్. బిగ్ వేర్ మేడ్ సాఫ్ట్ టు లెట్ హెల్తీ కాంపిటీషన్ గ్రో. సో దీనివల్ల అందరూ వచ్చినారు కాబట్టి హెల్తీ కాంపిటీషన్ గ్రో అనేది జనరేట్ అయింది. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ స్ట్రక్చరల్ చేంజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనం బ్రీఫ్గా మాట్లాడుకునే ముందర ఇండస్ట్రియల్ గ్రోత్ అంటే ఏంది, అసలు స్ట్రక్చరల్ చేంజెస్ అంటే ఏందని తెలుసుకుందాం. ఇండస్ట్రియల్ గ్రోత్ నథింగ్ బట్, ఇండస్ట్రియల్ గ్రోత్ అంటే అర్థమైంది ఇండస్ట్రీలో ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అవి ఇంక్రీజ్ కావడం. ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద ఇండస్ట్రియల్ సెక్టర్, దట్ ఈస్ కాల్డ్ ఇండస్ట్రీ. సో ఇండస్ట్రియల్ సెక్టార్లో ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో అవి ఇంక్రీజ్ అయితేనే ఇండస్ట్రియల్ గ్రోత్ అంటారు. నెక్స్ట్ స్ట్రక్చరల్ చేంజెస్ మీనింగ్ తెలుసుకుందాం. స్ట్రక్చరల్ చేంజెస్ నథింగ్ బట్ ఓల్డ్ వేస్తో ఓన్లీ కాన్సన్ట్రేషన్ మెయిన్లీ ఫర్ ట్రెడిషనల్ అగ్రికల్చర్. నెక్స్ట్ స్ట్రక్చరల్ చేంజెస్ అంటే ఇప్పుడు మోడ్రన్ సర్వీసెస్కి ఎక్కువ ఇంపార్టెంట్. అంటే ఎర్లియర్ టైంలో ట్రెడిషనల్ టైంలో మేజర్ 60-70% ఆఫ్ రెవెన్యూ అనేది ఫ్రమ్ అగ్రికల్చరల్ సెక్టార్ నుంచి వచ్చేది. స్ట్రక్చరల్ చేంజెస్ నథింగ్ బట్ షిఫ్ట్ అయిపోయింది నాన్ ఎకానమీ మేకప్, వేర్ లేబర్ అండ్ అవుట్పుట్ మూవ్ అవే ఫ్రమ్ ట్రెడిషనల్ నుంచి అగ్రికల్చర్ నుంచి టువార్డ్స్ మోడర్న్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. ఫస్ట్ ఎక్కువ అగ్రికల్చర్ ఉండేది, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ సెక్టార్స్ నుంచి కూడా మేజర్ ఇన్కమ్ అనేది కాంట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఇక్కడ మనకు మెయిన్ డెఫినేషన్ తెలుసుకుందాం. ఇండస్ట్రియల్ గ్రోత్ అంటే ఏం లేదు, ఇండస్ట్రియల్ సెక్టార్లో ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ కావడం. స్ట్రక్చరల్ చేంజెస్ అంటే వీఆర్ మూవింగ్ ఫ్రమ్ ట్రెడిషనల్ అగ్రికల్చర్ నుంచి మోడర్న్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్కి మూవ్ కావడం. సో అది అంటే ఫస్ట్ వచ్చేసి కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ గ్రోత్ గురించి తెలుసుకుందాం. సో ఎందుకు ఇండస్ట్రియల్ గ్రోత్ ఇంక్రీజ్ కావాలి అంటే అవుట్పుట్ ఎక్స్పాన్షన్ కావాలంటే, అంటే ఎక్కువ బల్క్ ప్రొడక్షన్ కావాలి, బల్క్ క్వాంటిటీస్లో మనకు గూడ్స్ కావాలంటే ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది ఇంపార్టెంట్. టెక్నాలజికల్ అప్గ్రేడ్. సో ఎక్కువ ఇండస్ట్రియల్ గ్రోత్ అంటే ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద ఇండస్ట్రియల్ సెక్టర్. అది జరగాలంటే టెక్నాలజికల్గా కూడా అప్గ్రేడ్గా ఉండాలి, ఆటోమేటెడ్ టూల్స్ యూజ్ చేయాలి, దానివల్ల కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నథింగ్ బట్ ఇంక్రీజ్డ్ ఫండింగ్ ఫ్రమ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అంటే సో ఇండస్ట్రీ గ్రోత్ కావాలంటే సమ్ ఇన్వెస్ట్మెంట్ అవసరం. సో ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ సర్టెన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం. సో ఇండస్ట్రియల్ గ్రోత్ ఇంకా కావాలంటే అవుట్పుట్ ఎక్స్పాన్షన్, టెక్నాలజికల్ అప్గ్రేడ్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్ట్రక్చరల్ చేంజెస్. స్ట్రక్చరల్ చేంజెస్ అంటే ఏంటి, సో వీఆర్ మూవింగ్ ఫ్రమ్ ట్రెడిషనల్ అగ్రికల్చర్ టు మోడర్న్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్స్కి సమ్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ అనేది మనము అటు సైడ్ కూడా చేస్తున్నాం. సరే, ఇప్పుడు ఫస్ట్ కీ ఆస్పెక్ట్ ఏంది, స్ట్రక్చరల్ సెక్టర్ అని షిఫ్ట్ అయిపోయింది. ఫస్ట్ అగ్రికల్చర్ మీద మెయిన్ వచ్చేసి మన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆధారపడి ఉండేది. ఇప్పుడు ఏమైంది, స్ట్రింక్ అంటే రెడ్యూస్ అయిపోయింది. ఎందుకంటే ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ కూడా గ్రో అవుతున్నాయి. సో ఈ స్ట్రక్చరల్ చేంజెస్ వల్ల ఇది అంటే ఇది లేదని కాదు, సో ఇవి కూడా కాంట్రిబ్యూషన్ అనేది ఉందని అర్థం. లేబర్ మైగ్రేషన్ నథింగ్ బట్ వర్కర్స్ మూవ్ ఫ్రమ్ లో ప్రొడక్టివిటీ రూరల్ ఫార్మ్స్ టు హయ్యర్ ప్రొడక్టివిటీ అర్బన్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ జాబ్స్. అంటే వర్కర్స్ అనేది రూరల్ నుంచి సో అందరు అగ్రికల్చర్ మీద డిపెండ్ కావడం వల్ల ప్రతి ఒక్కరు కూడా సో ఆ రకంగా ఉండొద్దు, అన్నీ కూడా సెక్టార్స్ ఉండాలి. సో దాని లేబర్ మైగ్రేషన్ అనేది జరిగింది. అంటే ప్రతి ఒక్కరు దీని మీద డిపెండ్ కాకుండా సర్వీస్ జాబ్స్, ఇండస్ట్రియల్ జాబ్స్ కూడా సో ఉన్నారు. అండ్ పాలసీ అండ్ మార్కెట్ రిఫార్మ్స్. సో ఇందులో కూడా చేంజెస్ జరిగినాయి. లేబర్ మైగ్రేషన్ నాట్ డిపెండింగ్ ఆన్ ఓన్లీ ప్రతి లేబర్ అనేది రూరల్ సో ఫార్మింగ్ మీదనే కాన్సన్ట్రేషన్ చేసేటోళ్ళు మిగిలిన దాంట్లో షిఫ్ట్ అయినారు. ఇక్కడ వచ్చేసి జీడిపి షిఫ్ట్ అయిపోయింది సెక్టర్. జీడిపి ఫస్ట్ అగ్రికల్చర్, నెక్స్ట్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ గ్రో అయింది. ఇక్కడ పాలసీ అండ్ మార్కెట్ రిఫార్మ్స్ వచ్చినాయి. పాలసీలో కూడా రిఫార్మ్స్ వచ్చినాయి. అంటే నథింగ్ బట్ హెవీ గవర్నమెంట్ కంట్రోల్ అనేది ఓకే షిఫ్ట్ ఫ్రమ్ హెవీ గవర్నమెంట్ కంట్రోల్ అండ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. అంటే గవర్నమెంట్ కంట్రోల్ అనేది రెడ్యూస్ చేయడం వల్ల ఓపెన్ మార్కెట్ లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చింది. సో ఈ రిఫార్మ్స్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ఎకనామిక్ రిఫార్మ్స్ నథింగ్ బట్ ఆర్ పాలసీ షిఫ్ట్స్ మేడ్ బై గవర్నమెంట్ టు ఫిక్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రెడ్యూస్ స్టేట్ కంట్రోల్స్ అండ్ బూస్ట్ గ్రోత్.
అంటే ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే మెయిన్ వచ్చేసి పాలసీ షిఫ్ట్స్, పాలసీలు మార్చడం గవర్నమెంట్. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేయాలన్నా, స్టేట్ కంట్రోల్ని రెడ్యూస్ చేయాలన్నా, గ్రోత్ ఉండాలన్నా సరే సమ్ ఆఫ్ ద పాలసీ చేంజ్ చేయడం, సమ్ ఆఫ్ ద రీఫార్మ్స్ అంటే ఇంట్రడ్యూస్ చేయడం ఇన్ ఆర్డర్ టు సాల్వ్ సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, సమ్ ఆఫ్ ద అండ్ బూస్ట్ గ్రోత్ అండ్ ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ అవర్ కంట్రీ. సో ఇన్ ఇండియా ద మేజర్ హిస్టారికల్ రిఫార్మ్స్ హ్యాపెన్ ఇన్ 1991లో ఎల్పిజి మోడల్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి. సో ఇది వచ్చేసి మేజర్ వచ్చేసి రీఫార్మ్ అనేది ఇప్పుడు ఈ ఎకనామిక్ రిఫార్మ్స్లో మేజర్ రిఫార్మ్ ఎప్పుడు వచ్చిందంటే, అంటే పాలసీ ఎప్పుడు వచ్చింది అంటే మేజర్ 1991లో వచ్చింది ఈ ఎల్పిజి మోడల్ ద్వారా. దానివల్ల ఏమైపోయింది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ హ్యాండిల్ చేయడానికి సివియర్గా ఉండేది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. అది హ్యాండిల్ చేయడానికి సమ్ ఆఫ్ ద రూల్స్ అనేది లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఇది అనేది వచ్చింది. సో ఇటువంటి పాలసీస్ తీసుకురావడం, షిఫ్ట్ అంటే అర్థం ఏంటంటే అర్లియర్ సమ్ ఆఫ్ ద ఏదో ఉంది దాన్ని షిఫ్ట్ చేస్తున్నాం. సో అర్లియర్ అనేది స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎల్పిజి మోడల్ ఇంట్రడ్యూస్ చేస్తాం టు ఫిక్స్ సమ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రెడ్యూస్ స్టేట్ ఎక్కువ మన కంట్రోల్, గవర్నమెంట్ కంట్రోల్ కాకుండా అది రెడ్యూస్ చేసి గ్రోత్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వడం. సో ఇందులో మనకు కోర్ పిల్లర్స్ ఎకనామిక్ రిఫార్మ్స్ మనకు 1991 ఉంది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. లిబరలైజేషన్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేయడం. ప్రైవేటైజేషన్ అంటే సో బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కంపెనీ హ్యావ్ ఏ ఓనర్షిప్ ఉండడం. అండ్ గ్లోబలైజేషన్ అంటే సో టారిఫ్స్, ఇంపోర్ట్ టారిఫ్స్ ఏవైతే ఉంటాయో అవి లోయర్ చేసి ఫారిన్ పీపుల్స్ని కూడా ఎంకరేజ్ చేయడం టు ఇన్వెస్ట్ అవర్ డొమెస్టిక్ మార్కెట్లో. ఓకే, కీ ఆస్పెక్ట్స్ ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల మెయిన్ వచ్చేసి అంటే 1991లో వచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల మెయిన్ వచ్చేసి మనకు పాజిటివ్స్ ఏమున్నాయి, నెగిటివ్స్ ఏమున్నాయి. సో పాజిటివ్స్ వచ్చేసి జీడిపి గ్రోత్ అవుతుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వస్తాయి, అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వస్తాయి, ఐటీ అండ్ సర్వీస్ సెక్టర్ అనేది బిల్డ్ అవుతుంది. ఛాలెంజెస్ ఏంటి, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ రైజ్ అవుతుంది. అండ్ కాజెస్, ఈ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ వల్ల ఏమైపోతుంది, ట్రెడిషనల్ సెక్టర్స్ లైక్ అగ్రికల్చర్కి గ్రోత్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇది మనకి ఎకనామిక్ రిఫార్మ్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్. సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నథింగ్ బట్ so already second generation reforms refers to the deeper structural and institutional economic changes that follow initial macro level stabilization and market opening. So second generation reforms nothing but ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ జనరేషన్ పాలసీలా మనకు ఫస్ట్ వచ్చేసి మనం ఒక మాట్లాడుకున్నాం కదా, ఫస్ట్ క్వశ్చన్ ఎండింగ్ ద లైసెన్స్ రాజ్ అనేది. సో లైసెన్స్ రాజ్ వచ్చేసి ఫస్ట్ జనరేషన్ పాలసీస్లా. సో మనం ఇక్కడ ఇండస్ట్రియల్ పాలసీ 1991ని ఫస్ట్ జనరేషన్ ఫామ్. ఈ 1991లో ఏం చేసినారంటే ఈ లైసెన్స్ రాజుని రెడ్యూస్ చేయడం జరిగింది. దానివల్ల ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం, ప్రైవేట్ కంపెనీస్ కూడా వాళ్ళ బిజినెస్ ఆపరేట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే ఏంటంటే ఫస్ట్ జనరేషన్లో ఓన్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము రిమూవింగ్ చేయాలి, హెవీ గవర్నమెంట్ రూల్స్ అండ్ కంట్రోల్ రెడ్యూస్ చేయాలి ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ ప్రైవేట్ కంపెనీస్. ఓకే, పార్టిసిపేట్ చేయాలి ప్రైవేట్ కంపెనీస్ కూడా అన్న ఉద్దేశంతో అది. సో ఈ సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్లో ఏమైపోయిందంటే కొంచెం ఎక్స్టెన్షన్, ఇక్కడ జస్ట్ రూల్స్ అనేటివి లిబరలైజ్ చేసేసినారు, ప్రైవేట్ కంపెనీస్ కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఏం రూల్స్ పెడతలేము, సో వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా పార్ట్నర్షిప్ అవుతున్నారు, మన సమ్ ఆఫ్ ద సో ఇద్దరు కలిసి మిక్స్డ్ ఎకానమీగా పనిచేస్తున్నారు, బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. అదంతా ఫస్ట్ జనరేషన్. సెకండ్ జనరేషన్ ఏంటంటే అది ఏమంటారు, అది ఏదైతే పెట్టినారో దాన్ని ముందుకు కొనసాగించాలంటే ఈ సెకండ్ జనరేషన్ రిఫార్మ్ వచ్చింది. అంటే లాంగ్ టర్మ్ ఎఫిషియన్సీ ఉండాలా, ఇన్స్టిట్యూషనల్ గవర్నెన్స్, అంటే ఇది ఇది ఏదైతే పెట్టినామో దాన్ని సో రూల్ చేసేది కూడా ఉండాలి. అంటే ఎనీ ఇల్లీగల్, ఇప్పుడు అందరికి పర్మిషన్ ఇచ్చిన అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఏవి జరగకుండా గవర్నెన్స్ ఉండాలి, మార్కెట్ కాంపిటేటివ్నెస్, సో వీటి మీద టార్గెట్ పెట్టింది సెకండ్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ ఓన్లీ ఎండింగ్ ద లైసెన్స్ రాజు, సెకండ్ అంటే డీరెగ్యులేషన్. సెకండ్ జనరేషన్ వచ్చేసి లాంగ్ టర్మ్ ఏదైతే మనం చేసినామో దాంట్లో ఎఫిషియన్సీ ఉండాలా, మనం ఒక పని చేస్తున్నాం, గవర్నెన్స్ ఒకరు ఉండాలని, మార్కెట్ కాంపిటేటివ్నెస్. అంటే అర్థం ఏంటంటే ఇంకా డీపర్గా స్ట్రక్చరల్గా ఇన్స్టిట్యూషనల్గా ఎకనామిక్ చేంజెస్ తేవాలా. దట్ ఆలో ఏ దానికోసం దట్ ఫాలో ఇనీషియల్గా ఏదైతే మ్యాక్రో లెవెల్ స్టెబిలైజేషన్, మార్కెట్ ఓపెనింగ్ చేసినాం కదా, స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి ఇంకా డీపర్గా స్ట్రక్చరల్గా ఇన్స్టిట్యూషనల్ ఎకనామిక్ చేంజెస్. ఈ సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్లో మనకు మెయిన్ కీ పాయింట్స్ చూస్తే ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంథెనింగ్ అంటే
బిల్డింగ్ రోబస్ట్ లీగల్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ చూసినారా. ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంథనింగ్ అంటే ఇదే ఇన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అంటే లీగల్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ ఉండాలా. ఎందుకంటే ఇన్వెస్టర్లను ప్రొటెక్షన్ చేయడానికి ఫెయిర్ మార్కెట్స్ ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ రన్ చేయకుండా దాన్ని సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మనము లిబరలైజ్ చేసినాం, కానీ పర్ఫెక్ట్గా పాటిస్తున్నారా ఇన్వెస్టర్లు, కస్టమర్లు ఏమైనా మోసపోతున్నారు. అందుకోసం వన్ రెగ్యులేటరీ ఇన్స్టిట్యూషన్ ఉండాలి కదా, అవన్నీ కదా ఓవర్సీస్ చేయడానికి, అట్లా ఇది వచ్చింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ సెక్టర్ డీపెనింగ్. సో ఫైనాన్షియల్ సెక్టర్ ఏదైతే ఉందో అది డీప్గా ఇంకా అప్గ్రేడ్ కావాలి. న్యూ టెక్నాలజీ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఫిజికల్ డిసిప్లిన్ అంటే సో ఎనాక్టింగ్ లాస్ ఫర్ ఫిజికల్ కన్సాలిడేషన్, సింప్లిఫైయింగ్ ట్యాక్స్ సిస్టమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హ్యూమన్ క్యాపిటల్, నథింగ్ బట్ బూస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. సో ప్రైవేట్ పీపుల్స్ కూడా అవకాశం ఇచ్చినాం కాబట్టి వాళ్ళు కూడా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్లో సో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి టు రైజ్ ఓవరాల్ ఎకానమీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ కావాలని పబ్లిక్ సెక్టర్ రీస్ట్రక్చరింగ్ అంటే పుషింగ్ ఫార్వర్డ్ విత్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్. అంటే పబ్లిక్ సెక్టర్ రీస్ట్రక్చరింగ్ అంటే పబ్లిక్ సెక్టర్లో కూడా సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అరైజ్ అయినాయి, వాటిని రీస్ట్రక్చర్ చేయాలంటే ప్రైవేట్ పీపుల్స్కి సంబంధించిన ఆల్రెడీ మనం లైసెన్స్ రాజ్ అనేది డిలీట్ చేయడం జరిగింది కాబట్టి సో కార్పొరేట్ గవర్నెన్స్ కూడా అంటే ప్రైవేట్ పీపుల్స్ కూడా సో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో సమ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ చేస్తే పబ్లిక్ సెక్టర్ కూడా రీస్ట్రక్చర్ అవుతుంది అన్న ఒక ఏరియాతో ఈ సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ అనేది మెయిన్ వచ్చింది. లాంగ్ టర్మ్ ఎఫిషియన్సీ, ఇన్స్టిట్యూషనల్ గవర్నెన్స్, మార్కెట్ కాంపిటేటివ్నెస్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి కాంపోనెంట్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. సో కాంపోనెంట్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫినేషన్ చూద్దాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ సిస్టమాటిక్ రికార్డ్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ఎ కంట్రీస్ రెసిడెంట్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఓవర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్. అంటే సమ్ స్పెసిఫిక్ పీరియడ్లో రెసిడెంట్స్ అంటే మన ఇండియా అండ్ ఫారెన్ కంట్రీస్, సమ్ ఆఫ్ ద ఫారెన్ కంట్రీస్ సో ట్రాన్సాక్షన్స్, ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదా. సో బిట్వీన్ అవర్ ఇండియా అండ్ సమ్ ఆఫ్ ద మనం ఏ కంట్రీతో ట్రాన్సాక్షన్ తీసుకుంటామో సో వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ ఎక్కడ చేస్తారంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో రికార్డ్ చేస్తాం. ఓవర్ ఒక స్పెసిఫిక్ పీరియడ్, ఒక 3 months, 4 years అయితే 1 year. సో అట్లా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అందుకు యూజ్ చేస్తాం. అంటే అన్ని ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాం బిట్వీన్ ఇన్ ఇండియాది కాదు, ఇండియా అండ్ ఫారెన్ కంట్రీస్, సమ్ ఆఫ్ ద కంట్రీ USA. సో అట్లా ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు మాత్రమే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది యూస్ఫుల్ అవుతుంది, రికార్డ్ చేస్తారు. ఇందులో కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయంటే కరెంట్ అకౌంట్ ఉంటుంది, 3 మాత్రమే ఉంటాయి. కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, ఫైనాన్షియల్ అకౌంట్ ఉంటుంది. ఓకే, కరెంట్ అకౌంట్ చూద్దాం. సో కరెంట్ అకౌంట్లో ఏమేమి ఉంటాయంటే కరెంట్ అకౌంట్ వచ్చేసి ఓన్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించిన రికార్డు, ఓన్లీ రిలేటెడ్ టు గూడ్స్ అండ్ సర్వీసెస్. అది కూడా మన బిట్వీన్ ఏ కంట్రీ రెసిడెన్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్తో, బిట్వీన్ రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెన్స్ కంట్రీతో ఓవర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్. సో కరెంట్ అకౌంట్లో ఏమేమి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అవుతాయి అంటే గూడ్స్కి సంబంధించి లైక్ ఎలక్ట్రానిక్స్, క్లాతింగ్, సర్వీసెస్ అంటే ఇంటాంజిబుల్ ప్రోడక్ట్స్ సర్వీసెస్, టూరిజం, ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇంకోటి గూడ్స్ అండ్ సర్వీసెసే కాదు, ప్రైమరీ ఇన్కమ్, సెకండరీ ఇన్కమ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా స్టోర్ అవుతుంది. కరెంట్ అకౌంట్ మెయిన్లీ యూజ్ టు రికార్డ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు గూడ్స్, సర్వీసెస్, ప్రైమరీ ఇన్కమ్, సెకండరీ ఇన్కమ్ సో ఆఫ్ రెసిడెన్స్ అండ్ నాన్ రెసిడెన్స్కి సంబంధించింది మధ్యలో బిట్వీన్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ ఇన్కమ్ వచ్చేసి ఇందులో మనకు వేజెస్, ఇంట్రెస్టులు, డివిడెండ్స్లు సో ఇవి ఉంటాయి. సో సెకండరీ ఇన్కమ్ అంటే గిఫ్ట్స్ ఎవరైనా ఇస్తే, వర్కర్ రెమిటెన్సెస్, సో ఇవన్నీ కరెంట్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ అంటే ఇది వచ్చేసి మెయిన్ క్యాపిటల్ ట్రాన్స్ఫర్స్, నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ ఉంటాయి, అవే రికార్డ్ చేస్తుంది. క్యాపిటల్ ట్రాన్స్ఫర్స్, నాన్ ఫైనాన్షియల్ అసెట్స్. క్యాపిటల్ ట్రాన్స్ఫర్స్ నథింగ్ బట్ డెప్ట్ ఫర్ గివ్నెస్. ఇప్పుడు మా డెప్ట్ అంటే అప్పు, ఎవరన్నా సరే అది నువ్వు కట్టాల్సిన అవసరం లేదు, లేదంటే గిఫ్ట్ ట్యాక్సెస్ అంటే ట్యాక్స్ నువ్వు చేయాల్సిన అవసరం లేదు, లేదంటే ఇన్హెరిటెన్స్ ట్యాక్సెస్, ఇవన్నీ ఇది. నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ అంటే నాన్ ఫైనాన్షియల్ అసెట్స్. సో నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ అంటే స్టాక్స్, ఓకే, బాండ్స్, షేర్స్ ఇవి వస్తాయి. నాన్ ఫైనాన్షియల్ అంటే సో ఈ పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, వాటికి సంబంధించిన సేల్, పర్చేజ్ చేస్తూ వచ్చే ఇన్కమ్, న్యాచురల్ రిసోర్సెస్ అవి. నెక్స్ట్ ఫైనాన్షియల్ అకౌంట్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఇంకా ఈ ఫైనాన్షియల్ అకౌంట్ అంటే ఏవైతే మనము ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే చేస్తామో, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్, నాట్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్. ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ మీన్స్ సో ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీతో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో సో ఓకే అవి ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ యూస్ఫుల్ అవుతుంది రికార్డ్ చేసేదానికి. ఇందులో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, అదర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిజర్వ్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ లోన్స్, బ్యాంక్ డిపాజిట్స్, ఇంటర్నేషనల్ వైడ్ లోన్స్ తీసుకున్నప్పుడు సో ఇవి మనకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ యొక్క ఇంపార్టెన్స్.
అండ్ నెక్స్ట్ వన్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే బిట్వీన్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. దీనివల్ల ఓవరాల్గా ఎకనామిక్ స్టెబిలిటీ తెలుస్తుంది, ట్రేడ్ పొజిషన్ ఎలా ఉంది, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ యొక్క ట్రెండ్ అనేది, కరెన్సీ స్టెబిలిటీ, పాలసీ మేకింగ్ అంటే గవర్నమెంట్ అండ్ సో సెంట్రల్ బ్యాంక్స్కి గవర్నమెంట్స్కి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఫిజికల్ పాలసీస్ ఎలా డిజైన్ చేయాలి, రిజర్వ్ మానిటరింగ్ చేస్తుంటుంది. ఎందుకంటే వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ అనేది ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి రిజర్వ్స్ ఎలా ఉన్నాయి టు ప్రివెంట్ ఎక్స్టర్నల్ కరెన్సీ క్రైసిస్ రాకుండా. అండ్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి లిబరలైజేషన్ నీతి ఆయోగ్ ఎకనామిక్ ప్లానింగ్ గురించి చెప్పడం జరుగుతుంది. సో లిబరలైజేషన్ నథింగ్ బట్ గవర్నమెంట్ వచ్చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది లిబరలైజ్ చేయడం అంటే లెస్ స్ట్రిక్ట్, అంటే గవర్నమెంట్ మేకింగ్ ఇట్స్ రూల్స్ అండ్ లాస్ లెస్ స్ట్రిక్ట్. ఇట్ మీన్స్ రిమూవింగ్ హెవీ కంట్రోల్స్ అండ్ రెడ్ టేప్స్. సో ప్రైవేట్ కంపెనీస్ ఫారెన్ ట్రేడర్స్ కెన్ బై సెల్ అండ్ బిల్డ్ మోర్ ఫ్రీలీ. దీనివల్ల గ్రోత్ కాంపిటీషన్ ఎంకరేజ్ అవుతుంది, అట్రాక్ట్ మనీ అండ్ టెక్నాలజీ, కట్ డౌన్ స్టేట్ బర్డెన్ రెడ్యూస్ అవుతుంది, ట్రేడ్ ఈజీ అవుతుంది, ప్రైవేట్ ఫ్రీడమ్, ఫ్యూయర్ రూల్స్ ఉంటాయి. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇది వచ్చేసి ఇండియాస్ గవర్నమెంట్ యొక్క మెయిన్ అడ్వైజరీ గ్రూప్. ఈ నీతి ఆయోగ్ అంటే ఏం లేదు, ఓల్డర్గా మనకు ప్లానింగ్ కమిషన్ అనేది ప్లానింగ్స్ ఉండేటివి, ప్లానింగ్ కమిషన్ దాన్ని రీప్లేస్ చేసి దాని పేరు నీతి ఆయోగ్ అని పెట్టినారు. ఇది January 1, 2015లో ఫామ్ అయింది. ఇది ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసి ఆ ప్లేస్లో నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్ ఏం చేస్తుంది, ప్లాన్లు వేస్తుంది, అదే నీతి ఆయోగ్ చేస్తారు. అప్పుడు ప్లానింగ్ కమిషన్ అని పిలుస్తున్నాం, ఇప్పుడు నీతి ఆయోగ్ అని పిలుస్తున్నాం. ఇది వచ్చేసి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది, బెటర్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ అండ్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్ ఫర్ ద కంట్రీ. ఆబ్జెక్టివ్స్ వచ్చేసి కోఆపరేటివ్ ఫెడరలిజం, అంటే ఇక్కడ మనకు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఇద్దరు కొలాబరేటివ్గా సో లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఫ్రేమ్ చేస్తుంటారు, డెవలప్మెంట్ స్ట్రాటజీస్ అండ్ విలేజ్ ప్లాన్స్, హెల్ప్ వీకర్ సెక్షన్స్ అంటే పూర్ పీపుల్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు, లాంగ్ టర్మ్ ప్లానింగ్కి ఇన్నోవేషన్ అండ్ ఐడియాస్ ఫ్రేమ్ చేసుకుంటారు అండ్ సాల్వ్ డిస్ప్యూట్స్. ఇవి మనకు నీతి ఆయోగ్ యొక్క మెయిన్ కీ పాయింట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ ప్లానింగ్ నథింగ్ బట్ సో ఎకనామీ గురించి మన ఎకానమీ గురించి ప్లానింగ్ చేయడం. సో ఎవరు వేస్తారంటే గవర్నమెంట్ వేస్తుంది, గవర్నమెంట్ మేక్స్ ఏ క్లియర్ ప్లాన్. సో మన ఎకనామీ గురించి క్లియర్ ప్లాన్ అనేది ఫ్రేమ్ చేయడం. సో ఎలా ఎకనామీ అంటే మనీ, సో మనీ రీసోర్సెస్ ఇవన్నీ కూడా ఎలా యూజ్ చేసుకోవాలనేది ఒక ఐడియా, ఒక ప్లాన్ ఫ్రేమ్ చేసుకొని అందుకు తగినట్టుగా అలొకేట్ చేయడం ఈచ్ సెక్టార్కి. దీనివల్ల ఏమవుతుందంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండడం వలన కంట్రీ గ్రో అవుతుంది, పూర్ పీపుల్స్కి హెల్ప్ చేయగలుగుతాం, గెట్ లైక్ ఫుడ్, జాబ్స్ అండ్ హోమ్స్. ఇది మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చేసి టోటల్ వెల్త్ ఇంక్రీజ్ కావాలా, జాబ్స్ ఇంక్రీజ్ కావాలా, రిచ్ అండ్ పూర్ మధ్య ఉన్న గ్యాప్ రెడ్యూస్ కావాలా, బెటర్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలా, న్యాచురల్ రీసోర్సెస్ అనేది పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి వితౌట్ వేస్ట్, అండ్ ప్రైజెస్ అనేది స్టేబుల్గా ఉండాలి ఫర్ ఎవ్రీడే ఐటమ్స్కి. సో ఇవి గవర్నమెంట్ అనేది ప్లాన్ చేస్తుంది టు యూజ్ మనీ అండ్ రీసోర్సెస్ వెల్. ఇది మనకి ఎకనామిక్ ప్లాన్కి సంబంధించిన కీ పాయింట్స్. ఇదే లాస్ట్ క్వశ్చన్. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. సెకండ్ సెమిస్టర్ సబ్జెక్ట్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ యొక్క యూనిట్ 3 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. యూనిట్ 3లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్రెడీ యూనిట్ 1 యూనిట్ 2 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో యూనిట్ 3 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రైవేటైజేషన్ కాన్సెప్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రైవేటైజేషన్లో నేచరు, ఆబ్జెక్టివ్స్, ఫార్మ్స్ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఉంటుంది. ప్రైవేటైజేషన్ నథింగ్ బట్ మూవింగ్ ప్రాపర్టీ కంట్రోల్ వర్క్ ఫ్రమ్ ద గవర్నమెంట్ నుంచి ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఫ్రమ్ గవర్నమెంట్ టు ప్రైవేట్ కంపెనీస్కి ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ ఈస్ ప్రైవేటైజేషన్. ఇందులో మనకు నేచర్ ఆఫ్ ప్రైవేటైజేషన్ చూద్దాం. నేచర్ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఫస్ట్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ప్రాఫిట్ మోటివ్, లెస్ స్టేట్ కంట్రోల్, అంటే స్ట్రిక్ట్ కంట్రోల్ అనేది సమ్ ఆఫ్ ద ఓనర్షిప్ అనేది డైల్యూట్ చేస్తుంది గవర్నమెంట్, కాబట్టి లెస్ స్టేట్ కంట్రోల్. ఎందుకంటే ప్రైవేట్ కంట్రోల్ కూడా ఉంటుంది, వర్క్ స్పీడ్ ఇంకా ఇంక్రీజ్ కావడానికి, అండ్ లోయర్ కాస్ట్, మార్కెట్ రివాల్రీ, ఇన్నోవేషన్, ఇవన్నీ కూడా నేచర్ ఆఫ్ ప్రైవేటైజేషన్.
ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రైవేటైజేషన్. సో ఇందులో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రైవేటైజేషన్ మెయిన్ ఎందుకు మనము మూవింగ్ చేస్తాం ప్రాపర్టీ కంట్రోల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ టు ప్రైవేట్ కంపెనీస్. మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ కావడానికి, ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేయడానికి, సర్వీస్ క్వాలిటీ అండ్ మార్కెట్ కాంపిటీషన్ బూస్ట్ కావడానికి, స్టేట్స్ యొక్క బర్డెన్ అనేది రెడ్యూస్ చేసుకోవడానికి, ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, పబ్లిక్ రెవెన్యూ జనరేట్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఇంక్రీజ్ కావడానికి, ఇన్వెస్ట్మెంట్స్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అట్రాక్ట్ చేయడానికి, గవర్నమెంట్ వచ్చేసి సమ్ ఓనర్షిప్ అనేది ప్రైవేట్కి ఇవ్వడం వల్ల గవర్నమెంట్ వచ్చేసి టు ఫోకస్ ఆన్ ఎసెన్షియల్ పబ్లిక్ వెల్ఫేర్ డ్యూటీస్ మీద గవర్నమెంట్ అనేది కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఇవి మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రైవేటైజేషన్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫార్మ్స్ ఆఫ్ ప్రైవేటైజేషన్. ఫార్మ్స్ ఆఫ్ ప్రైవేటైజేషన్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఓనర్షిప్ అండ్ అసెట్ ట్రాన్స్ఫర్. ఇందులో ఓనర్షిప్ అండ్ అసెట్ ట్రాన్స్ఫర్లో ఫస్ట్ వన్ వచ్చేసి కంప్లీట్ ప్రైవేటైజేషన్. అంటే గవర్నమెంట్ సెల్ చేస్తుంది 100% ఆఫ్ పర్టికులర్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేది ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీస్ చేతిలో పెడుతుంది. గివింగ్ అప్ టోటల్ కంట్రోల్, టోటల్ ఓనర్షిప్ విల్ బి గివెన్ టు ప్రైవేట్ కంపెనీస్కి ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ కంప్లీట్ ప్రైవేటైజేషన్. నెక్స్ట్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్. అంటే గవర్నమెంట్ 100% ఇవ్వదు, ఓన్లీ 50% అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. దాన్ని స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. అండ్ పార్షియల్ ప్రైవేటైజేషన్ అంటే ఓన్లీ సెల్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ షేర్స్, దట్ ఈస్ కాల్డ్ పార్షియల్ ప్రైవేటైజేషన్. నెక్స్ట్ అసెట్ సేల్ అండ్ మానిటైజేషన్. అంటే గవర్నమెంట్ దాని దగ్గర ఉన్నటువంటి అసెట్స్ అనేది సేల్ చేస్తుంది ప్రైవేట్ కంపెనీస్కి. సేల్ అన్న చేస్తుంది, లేదంటే లీజ్ అన్న ఇస్తుంది. పబ్లిక్ ప్రాపర్టీస్, ల్యాండ్ సెల్ అన్న చేస్తుంది, లీజ్ అని ఇస్తుంది ప్రైవేట్ ఫిమ్స్కి. ఇవి మనకు ఓనర్షిప్స్ అండ్ అసెట్ ట్రాన్స్ఫర్ల. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు ఆపరేషనల్ అండ్ సర్వీస్ మెథడ్స్. ఆపరేషనల్ అండ్ సర్వీస్ మెథడ్స్లో అవుట్సోర్సింగ్ అంటే గవర్నమెంట్ సమ్ సర్వీసెస్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది ప్రైవేట్ కంపెనీస్కి. సమ్ వర్క్స్ అనేది డెలిగేట్ చేస్తుంది గవర్నమెంట్ టు ప్రైవేట్ కంపెనీస్కి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్లో. ఫ్రాంచైజింగ్ అండ్ లీజింగ్ అంటే ప్రైవేట్ కంపెనీకి ఎక్స్క్లూజివ్ రైట్స్ ప్రొవైడ్ చేస్తుంది టు రన్ ఏ పబ్లిక్ సర్వీస్ ఫర్ ఏ ఫిక్స్డ్ పీరియడ్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ కంపెనీ అండ్ గవర్నమెంట్ రెండు కూడా కొలాబరేట్ అయ్యి పనిచేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అండ్ రెగ్యులేటరీ చేంజెస్ థర్డ్ వన్. అంటే మీన్స్ డీరెగ్యులేషన్ అంటే స్టేట్స్ గవర్నమెంట్ రిమూవ్ చేస్తుంది రూల్స్, లిమిట్స్ ఆన్ అండ్ ఇండస్ట్రీ. ప్రైవేట్ ఫిమ్స్కి ఫ్రీగా కూడా వర్క్ అనేది చేసుకోవచ్చు వితౌట్ హెవీ గవర్నమెంట్ కంట్రోల్. ఇది మనకు ఫార్మ్స్ ఆఫ్ ప్రైవేటైజేషన్. ఫస్ట్ వచ్చేసి ఓనర్షిప్ అండ్ అసెట్ ట్రాన్స్ఫర్. అంటే కంప్లీట్గా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఓన్లీ 50%. అండ్ పార్షియల్ అంటే ఓన్లీ సమ్ పార్ట్. అసెట్ సేల్ అంటే పబ్లిక్ ప్రాపర్టీస్ని సెల్ చేస్తుంది. అండ్ ఆపరేషనల్ అండ్ సర్వీస్ మెథడ్లో అవుట్సోర్సింగ్ అంటే సమ్ వర్క్ డెలిగేట్ చేస్తుంది ఇన్ కాంట్రాక్ట్ ఫార్మాట్. ఫ్రాంచైజింగ్ అండ్ లీజింగ్ అంటే రైట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది టు రన్ ఏ పబ్లిక్ సర్వీసెస్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. బోత్ పీపుల్స్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ బోత్ కంబైన్ అయ్యి చేస్తారు. అండ్ రెగ్యులేటరీ చేంజెస్లో డీరెగ్యులేషన్ ఉంటుంది. ఇది మన ఫార్మ్స్ ఆఫ్ ప్రైవేటైజేషన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి థియరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇస్ నథింగ్ బట్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ బిజినెసెస్ ఆర్ పీపుల్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. ఇంటర్నేషనల్ ట్రేడ్ నథింగ్ బట్ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ చేస్తాం ఇన్ డిఫరెంట్ కంట్రీస్తో. అది ఇంటర్నేషనల్. థియరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే వై కంట్రీస్ బై అండ్ సెల్ అక్రాస్ బార్డర్స్. ఎందుకు కంట్రీస్ బై చేస్తున్నారు లేదంటే గూడ్స్ ఎందుకు సెల్ చేస్తున్నారు అక్రాస్ బార్డర్స్. నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ, ఎందుకు ఫారెన్ కంట్రీస్లో కూడా గూడ్స్ అనేటివి సెల్ చేయడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు అనేది థియరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది మెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇందులో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి ఓల్డ్ కంట్రీ బేస్డ్ థియరీస్ ఉంటాయి. అంటే క్లాసికల్ బేస్డ్ థియరీస్ అంటే ట్రెడిషనల్ థియరీస్ వచ్చేసి మెర్కంటలిజం, అబ్సల్యూట్ అడ్వాంటేజ్, కాంపరేటివ్ అడ్వాంటేజ్, ఫ్యాక్టర్ ఎండోమెంట్ ఉంటుంది. మెర్కంటలిజం ఏం చెప్తుందంటే ఇది ట్రెడిషనల్ థియరీ కాబట్టి వెల్త్ అనేది అప్పుడు మీన్స్ హ్యావింగ్ గోల్డ్ ఎవరి దగ్గర ఉంటే దాన్ని వెల్త్గా ట్రీట్ చేసేటోళ్ళు. ఇది ఫస్ట్ ట్రెడిషనల్ థియరీ. ఇది మెర్కంటలిజం టైంలో. ఏ కంట్రీ అప్పుడు ఏమనుకున్నతోళ్ళంటే మస్ట్ మనము సెల్ చేయాలి అంటే మస్ట్ ఎక్స్పోర్ట్ మోర్ దాన్ ఇట్స్ ఇంపోర్ట్స్ టు స్టే రిచ్. అది. అండ్ అబ్సల్యూట్ అడ్వాంటేజ్ నథింగ్ బట్ ఆడమ్ స్మిత్ సెయిడ్ ఏ కంట్రీ షుడ్ మేక్ ఓన్లీ ద గూడ్స్ ఇట్ మేక్స్ చీపర్ అండ్ ఫాస్టర్ దాన్ ఎనీ వన్ ఎల్స్ దెన్ ట్రేడ్ దెమ్. గూడ్స్ అనేటివి
గూడ్స్ అనేటివి చీపర్గా అండ్ చీప్గా అంటే సో లో కాస్ట్లో గూడ్స్ అనేటివి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనం సెల్ చేయొచ్చు. సో హై ప్రైజెస్కి సో ప్రాఫిట్స్ వస్తాయి. సో ఆ రకంగా మనము చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాంపరేటివ్ అడ్వాంటేజ్ నథింగ్ బట్ సో గూడ్స్ ఎక్కడైతే లో రేట్లో ఉంటాయో సో అక్కడ మనము బై చేయాల్సి ఉంటుంది. సో ఆ రకంగా మనం కాంపరేటివ్ అడ్వాంటేజ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఎండోమెంట్ అంటే కంపెనీస్ వచ్చేసి ఎక్స్పోర్ట్ గూడ్స్ దట్ యూజ్ ద రీసోర్సెస్ అంటే కంపెనీ దగ్గర గూడ్స్ అనేటివి ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ అబాండెన్స్గా ఎక్కువ ఉంటే సో కంపెనీస్ ఎక్స్పోర్ట్ గూడ్స్ దట్ యూజ్ ద సర్వీసెస్ దే హ్యావ్ ఇన్ అబాండెన్స్ అంటే కంపెనీ దగ్గర ఎక్కువ గూడ్స్ ఉంటే సో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ఆ రకంగా కూడా ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది కండక్ట్ చేసేటోళ్ళు. ఇది మనకు ఓల్డ్ కంట్రీ బేస్డ్ థియరీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడ్రన్ ఫిల్మ్ బేస్డ్ థియరీస్లో ఫస్ట్ వన్ వచ్చేసి కంట్రీ సిమిలారిటీ. సో మన దగ్గర ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అవే సిమిలర్ ప్రోడక్ట్స్ అనదర్ కంట్రీస్లో ఉంటే అక్కడ కూడా ట్రేడ్ చేయొచ్చు కదా. సో ఆ రకంగా మోడ్రన్ ఫిల్మ్ బేస్డ్ థియరీస్. అండ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. సో ప్రోడక్ట్స్ వచ్చేసి వెల్తీ కంట్రీస్లో ఇన్వెంట్ చేస్తారు కానీ ఆ ప్రోడక్ట్స్ సెల్ చేసేది పూరెస్ట్ కంట్రీస్ లేదంటే ప్రొడక్షన్ అనేది మూవ్ టు పూరెస్ట్ కంట్రీస్లో ప్రొడక్షన్ ఎందుకంటే అక్కడ చీప్ లేబర్ సో అవైలబిలిటీస్ ఉంటాయి కాబట్టి సో ఆ రకంగా కూడా మనం ఇంటర్నేషనల్ వైడ్గా మనం బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తున్నాం. నెక్స్ట్ న్యూ ట్రేడ్ పాలసీస్ అంటే లార్జ్ కంపెనీస్ వచ్చేసి స్కేల్ అప్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ క్వాంటిటీస్లో సో దానివల్ల లోయర్ కాస్ట్ అవుతుంది. సో ఇది ఒక పాలసీ. అండ్ పోర్టర్స్ డైమండ్ అంటే ఏ నేషన్ సక్సీడ్ త్రో లోకల్ కాంపిటీషన్ స్కిల్ అంటే మనము ఎక్స్పోర్ట్ చేయాలి అవర్ గూడ్స్ టు వేరే కంట్రీస్ వాళ్ళకు మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నేషన్లో లోకల్ కాంపిటీషన్ స్కిల్డ్ వర్కర్స్ స్మార్ట్ లోకల్ సప్లయర్స్ డిమాండింగ్ కస్టమర్స్ సో ఇది చెప్తుంది. ఇవి మోడ్రన్ ఫిల్మ్ బేస్డ్ థియరీస్ 4. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. సో ఈ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎందుకు అవసరం, మెయిన్ రోల్ ఏంది గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, సో రోల్ ఏంది ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో అనేది థర్డ్ క్వశ్చన్. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్వాల్వ్స్ సమ్ ఆఫ్ ద పాలసీస్ సమ్ ఆఫ్ ద రిస్ట్రిక్షన్స్ అనేది సో యూజ్ చేస్తుంది బై అథారిటీస్. ఎందుకంటే రిస్ట్రిక్ట్ ద క్రాస్ బార్డర్ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే సమ్ ఆఫ్ ద పాలసీస్ సమ్ ఆఫ్ ద రూల్స్ అనేది సో ఇంపోజ్ చేస్తాయి బై అథారిటీస్. ఎందుకంటే టు రిస్ట్రిక్ట్ ద క్రాస్ బార్డర్ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని. సో కొన్ని గూడ్స్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది క్రాస్ బార్డర్. కొన్ని ఏవైతే మనకు ఎన్విరాన్మెంటల్ లేదంటే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఎవరైతే చేస్తుంటారో సో అటువంటి ట్రేడింగ్ని సో రిస్ట్రిక్ట్ చేయడానికి సమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అవసరం. సమ్ ఆఫ్ ద పాలసీస్ గవర్నమెంట్ అనేది ఇంపోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఫస్ట్ వన్ వచ్చేసి మెయిన్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎందుకంటే సో లోకల్ జాబ్స్ ప్రొటెక్షన్ చేయడానికి. ఇన్ఫాంట్ ఇండస్ట్రీస్ అంటే ఎవరైతే న్యూగా ఇండస్ట్రీకి వస్తున్న స్టార్టింగ్ సో పీపుల్స్ని ప్రొటెక్షన్ చేయడానికి. అండ్ నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ అండ్ హెల్త్ అండ్ సేఫ్టీ అంటే బ్లాక్ ఇంపోర్ట్స్ దట్ ఫెయిల్ హెల్త్ ఆర్ అంటే హెల్త్కి సంబంధించిన సమ్ ఆఫ్ ద రూల్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ రూల్స్ సో ఫెయిల్ అయినప్పుడు సమ్ ఆఫ్ ద ఇంపోర్ట్స్ బ్లాక్ చేస్తారు. అండ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ని సో ఎరిడికేట్ చేయడానికి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ను ప్రమోటింగ్ చేయడానికి అంటే సమ్ ఆఫ్ ద లోకల్ ఫిల్మ్స్ అనేది సో ఇంపోర్ట్ కాకుండా మనమే ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రకంగా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ తీసుకొని ఎంకరేజ్ చేయడం. సమ్ ఆఫ్ ద సబ్సిడీస్ సో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడం. అండ్ నెక్స్ట్ ట్రేడ్ బ్యాలెన్స్ మేనేజ్ చేయడానికి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి. అండ్ నెగోటియేటింగ్ ట్రేడ్ డీల్స్ అంటే డిస్ప్యూట్స్ని సెటిల్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది అవసరం. ఇది మనకు రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ టరిఫ్ అండ్ నాన్ టరిఫ్ బరియర్స్. టరిఫ్ బరియర్స్ మీన్స్ సో ఇది వచ్చేసి ఒక ఛార్జ్ అనేది యాడ్ అవుతుంది టు ద కాస్ట్ ఆఫ్ క్రాస్ బార్డర్ గూడ్స్. సో ఇక్కడ మనం డొమెస్టిక్గా గూడ్స్ అనేటివి ఇన్ ద కంట్రీలో సో ఉన్నప్పుడు టరిఫ్ బరియర్స్ ఈ కాస్ట్ అనేది యాడ్ కాదు. సో మనం ఎప్పుడైతే గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటామో ఫ్రమ్ అనదర్ కంట్రీ నుంచి సో అప్పుడు ఈ టరిఫ్స్ అనేది సమ్ ఆఫ్ ద కాస్ట్ అనేది వీ హ్యావ్ టు పెయిడ్ సో ఓన్లీ ఆన్ ద ఇంపోర్టెడ్ గూడ్స్కి మాత్రమే. సో ఇందులో
ఇందులో సమ్ ఆఫ్ ద టారిఫ్స్ ఉన్నాయి. టారిఫ్ బరియర్స్ వచ్చేసి యాడ్ వాలోరమ్ టారిఫ్ అంటే స్పెసిఫిక్ టారిఫ్, కాంపౌండ్ టారిఫ్. సో యాడ్ వాలోరమ్ టారిఫ్ వచ్చేసి ఫిక్స్డ్ పర్సంటేజ్ అనేది ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ వాల్యూ మీద ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ అనేది ఛార్జ్ చేస్తారు. స్పెసిఫిక్ టారిఫ్ అంటే ఫ్లాట్ ఫీ అనేది పర్ యూనిట్ వెయిట్ వాల్యూమ్ని బట్టి ఛార్జ్ చేస్తారు. కాంపౌండ్ టారిఫ్ అంటే బోత్ ఫిక్స్డ్ పర్సంటేజ్ అండ్ ఫ్లాట్ రేట్ రెండు యూజ్ చేసి చేస్తారు. అండ్ రెవెన్యూ అండ్ ప్రొటెక్షన్. సో మెయిన్ ఎందుకు ఇది చేస్తారంటే టు కలెక్ట్ గవర్నమెంట్ ఫండ్స్ కలెక్ట్ చేసుకోవడానికి సో మెయిన్లీ యూజ్ చేస్తారు, లేదంటే రిస్ట్రిక్ట్ చేయడానికి సమ్ ఆఫ్ ద ట్రేడ్స్ని. సో ఇది టారిఫ్ బరియర్స్. నాన్ టారిఫ్ బరియర్స్. సో టారిఫ్ బరియర్స్ అంటే సమ్ ఆఫ్ ద చార్జ్ అనేది సమ్ ఆఫ్ ద కాస్ట్ అనేది ఇంపోజ్ చేస్తారు. అండ్ ద ఇంపోర్టెడ్ గూడ్స్కి సమ్ ఆఫ్ ద కాస్ట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఇక నాన్ టారిఫ్ బరియర్స్ అంటే కాస్ట్ అనేది సో ఏమి ఇంపోజ్ చేయరు అండ్ ద ఇంపోర్టెడ్ గూడ్స్కి. ఓన్లీ సమ్ ఆఫ్ ద రూల్స్ పాలసీస్ అనేది సో ట్రేడ్ని రిస్ట్రిక్ట్ చేయడానికి సమ్ ఆఫ్ ద పాలసీస్ రూల్స్ అనేది ఇంపోజ్ చేస్తారు రాదర్ దెన్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇందులో కోటాస్, లైసెన్సెస్. కోటాస్ అంటే ఓన్లీ సో ఎంత క్వాంటిటీ పర్ ఇయర్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలో ఓన్లీ ఒక స్పెసిఫిక్ టైంలో సో కంట్రీకి అంతవరకు మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంపోర్ట్ లైసెన్స్ సో మనము మ్యాండేటరీ స్టేట్ సో మనము స్టేట్ దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రన్ చేయాలంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ స్టాండర్డ్స్, హెల్త్, సేఫ్టీ, ప్యాకేజింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ రూల్స్, సబ్సిడీస్. సో సమ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్కి ఇస్తుంది. సో ఎందుకంటే అన్ఫేర్ ప్రైస్ అడ్వాంటేజ్ ఓవర్ ఫారిన్ ఇంపోర్ట్స్ వచ్చేసి అన్ఫేర్ ప్రైస్ అడ్వాంటేజ్ తీసుకుంటుంటే సో సమ్ ఆఫ్ ద డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్కి హెల్ప్ చేయడానికి సో ఈ రకంగా రిస్ట్రిక్ట్ చేస్తుంది ట్రేడ్ అనేది సమ్ ఆఫ్ ద రూల్స్ పాలసీస్ పెట్టి. సో ఇది మనకు నాన్ టారిఫ్ బరియర్స్. ఇందులో కోటాస్, ఇంపోర్ట్ లైసెన్స్, టెక్నికల్ స్టాండర్డ్స్, సబ్సిడీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ టారిఫ్ బరియర్స్ అండ్ నాన్ టారిఫ్ బరియర్స్. సో ఇక్కడ టారిఫ్ బరియర్స్లో మెయిన్ ఫోకస్ ఏముంటుంది? ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ డ్యూటీస్. ఇక్కడ ట్యాక్సెస్ పే చేయాలి, సమ్ ఆఫ్ ద ఫీస్ పే చేయాలి. సో అక్కడ నాన్ టారిఫ్ బరియర్స్ ఓన్లీ రూల్స్, కోటాస్. సో కోటాస్ అంటే ఓన్లీ ఫిజికల్ క్వాంటిటీ, ఇంత క్వాంటిటీ మాత్రమే మనము సో అనేది సమ్ ఆఫ్ ద లిమిట్స్ అనేది సెట్ చేసి ఉంటుంది. అండ్ ఇంపోర్ట్ చేసుకోవడానికి కోటాస్, రూల్స్, స్టాండర్డ్స్ ఉంటాయి. అంటే ట్రాన్స్పరెన్సీ వచ్చేసి ఇక్కడ క్లియర్గా లిస్టెడ్ రేట్ అనేది ఉంటుంది. మనకు ఫిక్స్డ్ రేటు, ఫ్లాట్ రేటు. అక్కడ వచ్చేసి కాంప్లెక్స్ అండ్ హార్డర్ టు క్వాంటిఫై. సో రేట్ అనేది కాంప్లెక్స్ అండ్ హార్డర్, ఎందుకంటే రూల్స్ అనేటివి మనం పాటించకపోతే సో దాన్ని బట్టి రేట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మెయిన్ అది. నెక్స్ట్ మెయిన్ ఇంపాక్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ ప్రైస్ అనేది రైజ్ అవుతుంది. సో అక్కడ వచ్చేసి కాంప్లైన్స్ కాస్ట్ అనేది సో అంటే మనం కాంప్లైన్స్ అంటే లీగల్ రూల్స్ అనేది ఫాలో కావాలి. సో ఫాలో కాకపోతే సో కాస్ట్ అనేది కాంప్లైన్స్ కాస్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ గవర్నమెంట్ మనీ వచ్చేసి ఈ టారిఫ్స్ వల్ల, టారిఫ్ బరియర్స్ వల్ల మనీ అనేది గవర్నమెంట్కి వస్తుంది. ఈ నాన్ టారిఫ్ బరియర్స్ వచ్చేసి ట్రేడ్ రిస్ట్రిక్ట్ చేస్తారు కాబట్టి మనీ ఏం రాదు. సో అంత రాదు. ఇక్కడ వచ్చినంత అమౌంట్ కంట్రోల్ వచ్చేసి టారిఫ్ ఇక్కడ వచ్చేసి ఎంత క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ అన్నా సరే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి సమ్ ఆఫ్ ద కాస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఆన్ ద ఇంపోర్టెడ్ గూడ్స్కి. ఇఫ్ యూ పే ద ఫీ, టారిఫ్ వచ్చేసి లెట్ ఎనీ అమౌంట్ ఎంటర్. సో ఇక్కడ వచ్చేసి రిస్ట్రిక్ట్ అయి ఉంటుంది. ఓన్లీ మనకు కోటాస్ చూస్తాం కదా. సో నాన్ టారిఫ్ బరియర్స్ లిమిట్ ద ఎగ్జాక్ట్ టోటల్ అమౌంట్ ఎంతైతే టోటల్ క్వాంటిటీ, టోటల్ అమౌంట్ ఎంతైతే అలో ఉందో సో అక్కడి వరకు మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బరియర్స్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్. సో ఇంటర్నేషనల్ బిజినెస్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎనీ కమర్షియల్ యాక్టివిటీ దట్ క్రాసెస్ నేషనల్ బార్డర్స్. సో మనం బిజినెస్ అనేది కండక్ట్ చేస్తాం. సో నాట్ ఓన్లీ ఇన్ ద డొమెస్టిక్ కంట్రీ కాకుండా దట్ క్రాసెస్ నేషనల్ బార్డర్స్. సో ఇట్ హ్యాపెన్స్ వెన్ ఏ కంపెనీ లేదంటే పర్సన్, గవర్నమెంట్ బై అండ్ సెల్ ఆర్ ఇన్వెస్ట్ థింగ్స్ ఇన్ మోర్ దెన్ వన్ కంట్రీ. సో విత్ ఇన్ ద కంట్రీలో మనం బయింగ్ అండ్ సెల్లింగ్ బిజినెస్ కండక్ట్ చేస్తే సో అది ఇంటర్నేషనల్ బిజినెస్ కాదు. బిజినెస్ కంపెనీ కానీ బిజినెస్ కానీ సెల్ బై ఇన్వెస్ట్ ఎనీథింగ్ ఇన్ మోర్ దాన్ వన్ కంట్రీ దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నేషనల్ బిజినెస్. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రేడింగ్ ఓన్లీ ఇన్సైడ్ హోమ్ కంట్రీ ఇట్ కనెక్ట్స్ ద హోల్ వరల్డ్ ఇంటర్నేషనల్ బిజినెస్. సో ఇందులో స్కోప్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంపార్టెన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి స్కోప్. సో ఇందులో స్కోప్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్తో ఫస్ట్ వచ్చేసి మర్కంటైజ్ అండ్ సర్వీస్ ట్రేడ్. సో అంటే అర్థం
ఏంటంటే ఇక్కడ ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్ ఫిజికల్ గూడ్స్ యాజ్ వెల్ యాజ్ సమ్ ఆఫ్ ద సర్వీసెస్ కూడా మనం తీసుకుంటా వెళ్తాం. క్రాస్ బార్డర్ సర్వీసెస్ లైక్ టూరిజం, బ్యాంకింగ్, ఐటీ. సో ఇది లైసెన్సింగ్ అండ్ ఫ్రాంచైజింగ్ అంటే గ్రాంటింగ్ ఫారెన్ కంపెనీస్ ద రైట్ టు యూజ్. సో ఫారెన్ కంపెనీస్ గ్రాంట్ చేస్తుంది రైట్ అనేది. సో తన యొక్క ఏమంటారు బ్రాండ్ నేమ్, పేటెంట్స్ యూజ్ చేసుకొని సో మనం బిజినెస్ అనేది కండక్ట్ చేస్తాం ఫర్ ఏ ఫీకు. సో ఆ రకంగా ఇది స్కోప్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్లో అంటే ఏ రకంగా వెళ్ళొచ్చు ఇంటర్నేషనల్ బిజినెస్ కండక్ట్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బై ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్, దాన్ని మెర్కండైజ్ అండ్ సర్వీస్ ట్రేడ్ అంటారు. నెక్స్ట్ లైసెన్సింగ్ అండ్ ఫ్రాంచైజింగ్. సో మనము లైసెన్సింగ్ ఫ్రాంచైజ్ ద్వారా కూడా మనము సో ఫారెన్ అక్కడ కూడా బిజినెస్ కండక్ట్ చేయొచ్చు. ఫారెన్ కంపెనీస్ మనకు పర్మిషన్ ఇస్తుంది. సో అక్కడ మనము సో దాని యొక్క బ్రాండ్ నేము, పేటెంట్స్ యూజ్ చేసుకొని అక్కడ బిజినెస్ కండక్ట్ చేయడానికి. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి ఇక్కడ మనం క్యాపిటల్ అనేది వీఆర్ ఇన్వెస్ట్. సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అబ్రాడ్లో కూడా త్రూ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వల్ల. గ్లోబల్ సోర్సింగ్ అండ్ మార్కెటింగ్ అంటే సో మనం ఎక్కడ సప్లయర్స్ సోర్స్, ఎక్కడ రా మెటీరియల్స్ చీప్గా ఉన్నాయి, సో ఆ రకంగా గ్లోబల్గా కూడా మనం రా మెటీరియల్స్ బై చేయొచ్చు అండ్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కండక్ట్ చేయొచ్చు. గ్లోబల్ సప్లై చైన్ అండ్ లాజిస్టిక్. సో సప్లై చైన్ లాజిస్టిక్ అంటే వేర్ హౌస్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మేనేజ్ చేయొచ్చు. సో ఇది గ్లోబల్గా మనము ఎక్కడన్నా సరే వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ పెట్టుకోవచ్చు. ఇవి మనకు స్కోప్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్. సో ఇందులో మనకు మెయిన్ వచ్చేసి ఇంటర్నేషనల్ బిజినెస్ మనం ఇంపార్టెన్స్ అన్న బెనిఫిట్స్ అన్న ఒకటే మెయిన్. ఎందుకంటే ఎకనామిక్ గ్రోత్, రీసోర్సెస్ పర్ఫెక్ట్ యూటిలైజ్ చేసుకోవడానికి. సో ఈ రకంగా ఉండడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంక్రీజ్ అవుతుంది, రిస్క్ అనేది సో స్ప్రెడ్ అవుతుంది అండ్ బెటర్ ఎఫిషియన్సీ, బెటర్ చాయిసెస్ ఉంటాయి. గ్లోబల్గా అందరూ ట్రై అయ్యి సో బిజినెస్ అనేది చేస్తూ ఉంటారు. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 6th క్వశ్చన్, డ్రైవర్స్ ఆఫ్ గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ కంట్రీస్ కానీ కల్చర్, ఎకనామీస్ అండ్ ఇది అరౌండ్ ద వరల్డ్. సో అరౌండ్ ద వరల్డ్ బికమ్ కనెక్టెడ్ అండ్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. సో ఈచ్ కంట్రీ డిపెండెంట్ ఆన్ అనదర్ కంట్రీ. సో ప్రతి ఒక్కరు కూడా ఇంటిగ్రేట్ అయ్యడం గ్లోబలైజేషన్ అంటే మీనింగ్ అదే. అంటే అర్థం ఏంటంటే గూడ్స్, సర్వీసెస్ అనేటివి సో టెక్నాలజీ కానీ, మనీ కానీ, ఐడియా కానీ టు మూవ్ ఈజీలీ అక్రాస్ నేషనల్ బార్డర్స్. సో విత్ ఇన్ ద కంట్రీలోనే గూడ్స్ ఉండవు. సో వీఆర్ బయింగ్ అండ్ సెల్లింగ్ త్రూ ద వరల్డ్ వైడ్గా మనం బిజినెస్ కండక్టింగ్ బిజినెస్ ఆపరేషన్స్ త్రూ ద వరల్డ్ వైడ్. బిజినెస్ ఆపరేషన్స్ అంటే నాట్ ఓన్లీ గూడ్స్, సర్వీసెస్ కానీ టెక్నాలజీ, మనీ, ఐడియా. సో ఈ రకం బై విచ్ కంపెనీస్, కంట్రీస్, సో ఎకనామీస్ అరౌండ్ ద వరల్డ్ బికమ్ కనెక్టెడ్ అండ్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. సో ఇక్కడ డ్రైవర్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఎందుకు వచ్చిందంటే మెయిన్ వచ్చేసి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. సో ఈ టెక్నాలజీ అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్స్ కావడం వల్ల ఈజీగా ఇన్స్టెంట్ కమ్యూనికేషన్. సో ఇన్ వరల్డ్ వైడ్లో ఎవరితోనైనా మనం కమ్యూనికేషన్ మెయింటైన్ చేయొచ్చు. లాజిస్టిక్స్ అండ్ షిప్పింగ్. సో ఇప్పుడు అన్నీ కూడా ట్రాన్స్పోర్టేషను, సో షిప్పింగ్ ఇవి రావడం వల్ల కూడా ఈజీగా మనం ఎక్కడికైనా సరే ప్రోడక్ట్స్ అనేది మూవ్ చేయొచ్చు. సో ఇది డ్రైవర్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ రావడానికి ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ అండ్ పాలసీ చేంజెస్. ఇదంతా పొలిటికల్ అండ్ పాలసీ చేంజెస్తో ఫస్ట్ ట్రేడ్ లిబరలైజేషన్. సో సమ్ ఆఫ్ ద రూల్స్, రెగ్యులేషన్స్ అర్లియర్ టైమ్స్ ఉండే అవన్నీ కూడా రిస్ట్రిక్ట్ చేయడం వల్ల కూడా ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాం. ఆ రకం గ్లోబల్గా అన్ని కంట్రీస్తో మనం కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. క్యాపిటల్ డీరెగ్యులేషన్. సమ్ ఆఫ్ ద అర్లియర్ టైమ్స్లో గవర్నమెంట్ అనేది సమ్ రూల్స్ అనేది సో పెట్టింది ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద. సో ఇప్పుడు రూల్స్ అనేది రిమూవ్ చేసింది కాబట్టి మనం ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంటే ఎకనామిక్ అండ్ మార్కెట్ మోటివ్స్. సో మెయిన్ వచ్చేసి కాస్ట్ రిడక్షన్ కోసం కూడా కంపెనీ వచ్చేసి చీపర్ లేబర్ ఎక్కడ దొరుకుతారు. సో ఆ రకంగా కూడా సో దానివల్ల కూడా అందరు కనెక్ట్ అయి ఉంటున్నారు అరౌండ్ ద వరల్డ్. అండ్ నెక్స్ట్ మార్కెట్ ఎక్స్పాన్షన్. సో మార్కెట్ ఫిమ్స్ లుక్ అవుట్ సైడ్ లోకల్ మార్కెట్స్ని కూడా ఫిమ్ అనేది లుక్ చేస్తుంది టు గ్రో సేల్స్. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి వేరియస్ మోడ్స్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్. ఇంటర్నేషనల్ బిజినెస్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ సో ఇన్ డిఫరెంట్ కంట్రీస్. సో ఇందులో మనం వేరియస్ మోడ్స్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్. సో ఏ మోడ్స్లో మనం ఇంటర్నేషనల్ బిజినెస్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ బిట్వీన్ బిజినెసెస్ సో ఇన్ డిఫరెంట్ కంట్రీస్లో మనం చేయొచ్చు. అంటే ఏ రకంగా అంటే ఫస్ట్ వన్ ఎక్స్పోర్టింగ్. అంటే మన దగ్గర ఉన్న డొమెస్టిక్ గూడ్స్ మనం అబ్రాడ్లో సెల్ చేయొచ్చు. లైసెన్సింగ్ అంటే సో మన యొక్క రైట్స్ అనేటివి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, కాపీరైట్స్ ఇవి వచ్చేసి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. సో అదొకటి. ఫ్రాంచైజింగ్ అంటే మన యొక్క బ్రాండ్ నేము, సో బ్రాండ్ యొక్క సంబంధించిన
సంబంధించిన రైట్స్, సో మన యొక్క కంపెనీ మోడల్ అనేది వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. సో లోకల్ ఆపరేటర్స్ అక్కడ ఉన్న ఫారెన్ పీపుల్స్ కూడా ఆపరేట్ చేస్తారు. అండ్ టర్న్కీ ప్రాజెక్ట్స్ అంటే మనము ఆపరేషనల్ ఫెసిలిటీస్ బిల్డింగ్ చేసి అండ్ మనం ఫారెన్ క్లయింట్స్కి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. జాయింట్ వెంచర్స్ అంటే లోకల్ ఫిల్మ్స్ 2 or more ఫిల్మ్స్ కోఆర్డినేట్గా సో టు ఫామ్ ఒక జాయింట్గా కొలాబరేట్గా ఒక టు ఫామ్ 1 వెంచర్. సో ఆ రకంగా కూడా మనం ఇంటర్నేషనల్ బిజినెస్గా సో ఇంటర్నేషనల్ వైడ్గా మనం బిజినెస్ అనేది కండక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ హోలీ ఓన్డ్ సబ్సిడరీస్ నథింగ్ బట్ సో 100% ఆఫ్ ఫారెన్ ఆపరేషన్స్ కూడా మనం చేయొచ్చు వయా గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అక్విజిషన్స్. సో ఇది మనకు వేరియస్ మోడ్స్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్. లాస్ట్ క్వశ్చన్. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఎంకామ్ సెకండ్ సెమిస్టర్ సబ్జెక్టు ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ సబ్జెక్టు యొక్క యూనిట్ 4 ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ యూనిట్ 4లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి టైప్స్ అండ్ ట్రెండ్స్ ఆఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఫస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీనింగ్ వచ్చేసి ఇట్ ఈజ్ వెన్ ఏ పర్సన్ ఆర్ కంపెనీ ఫ్రమ్ వన్ కంట్రీ బై ఏ లాస్టింగ్ స్టేక్ ఇన్ ఏ బిజినెస్ లొకేటెడ్ ఇన్ అనదర్ కంట్రీ. సో డొమెస్టిక్ కంట్రీ ఏదైతే వాళ్ళ కంట్రీ ఉందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేస్తే దాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనరు. సో అనదర్ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే వేరే కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఓకే, అంటే వన్ కంట్రీ బై లేదంటే ఇన్వెస్టెడ్ ఇన్ అనదర్ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సమ్ పోర్షన్ ఆఫ్ అమౌంట్. సో అది ఇందులో టైప్స్ ఆఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఫస్ట్ వన్ హారిజాంటల్ ఎఫ్డిఐ నథింగ్ బట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ టైప్స్ చూస్తున్నాం, అందులో ఫస్ట్ వన్ హారిజాంటల్ ఎఫ్డిఐ. సో హారిజాంటల్ ఎఫ్డిఐ నథింగ్ బట్ సో ఏ కంపెనీ ఓపెన్స్ ద ఎగ్జాక్ట్ సేమ్ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఏ న్యూ కంట్రీ. అంటే డొమెస్టిక్ కంట్రీలో ఏదైతే బిజినెస్ ఉందో అటువంటి బిజినెస్ మాత్రమే న్యూ కంట్రీలో అటువంటి ఎగ్జాక్ట్ సేమ్ టైప్ ఆఫ్ బిజినెస్ ఓపెన్ చేసి సమ్ ఆఫ్ ద అమౌంట్ అనేది ఆ పర్టికులర్ బిజినెస్లో అనేది న్యూ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సేమ్ బిజినెస్ ఆపరేషన్స్ వాట్ ఎవర్ డూయింగ్ ఇన్ హోమ్ కంట్రీ. నెక్స్ట్ వర్టికల్ ఎఫ్డిఐ అంటే సో ఏ కంపెనీ ఇన్వెస్ట్ ఫారెన్ బిజినెస్లో అంటే సో ఇక్కడ కూడా బిజినెస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసింది కానీ సేమ్ హోమ్ కంట్రీ బిజినెస్ ఆపరేషన్స్ న్యూ కంట్రీలో సేమ్ అవే బిజినెస్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడానికి సమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసింది న్యూ కంట్రీలో. ఇక్కడ కూడా సేమ్ వర్టికల్ ఎఫ్డిఐ అంటే కూడా కంపెనీ అనేది ఫారెన్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అంటే న్యూ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ వర్టికల్ నథింగ్ బట్ దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ సప్లై చైన్. లైక్ సో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే రా మెటీరియల్స్ కోసం సమ్ ఆఫ్ ద పార్ట్స్ ఎక్విప్మెంట్స్ తెచ్చుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో అది. నెక్స్ట్ కాంగ్లోమెరేట్ ఎఫ్డిఐ అంటే ఇక్కడ మనకు కాంగ్లోమెరేట్ అంటే ఇక్కడేమో సేమ్ టైప్ ఆఫ్ బిజినెస్ మనం డొమెస్టిక్ కంట్రీలో ఏదైతే చేస్తున్నామో అటువంటిది న్యూ కంట్రీలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇక్కడ కాంగ్లోమెరేట్ అంటే దిస్ ఈజ్ అన్రిలేటెడ్. సో వాట్ ఇట్ నార్మల్లీ డస్ అంటే మనం ఏదైతే చేస్తున్నామో దానికి కంప్లీట్ అన్రిలేటెడ్. మనం హోమ్ కంట్రీలో ఏదైతే బిజినెస్ కండక్ట్ చేస్తున్నామో అది కాకుండా న్యూ బిజినెస్ అంటే న్యూ బిజినెస్ ఆపరేషన్స్ ఎంటైర్లీ డిఫరెంట్. అది కాంగ్లోమెరేట్ ఎఫ్డిఐ. ప్లాట్ఫామ్ ఎఫ్డిఐ నథింగ్ బట్ ఏ బిజినెస్ ఎక్స్పాండ్స్ ఇంటూ ఏ ఫారెన్ కంట్రీ టు మ్యానుఫ్యాక్చర్ గూడ్స్ బట్ ఎక్స్పోర్ట్ దోస్ ప్రోడక్ట్స్ టు ఏ థర్డ్ పార్టీ ఇన్స్టెడ్ ఆఫ్ ద హోస్ట్ ఆర్ హోమ్ మార్కెట్. ప్లాట్ఫామ్ ఎఫ్డిఐ నథింగ్ బట్ ఫారెన్ కంట్రీలో బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటుంది. ఎందుకు అంటే గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. కానీ ఎక్కడైతే మనం గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో ఆ ఫారెన్ కంట్రీలో సో అక్కడ వాటిని గూడ్స్ని సెల్ చేయదు. సో మళ్ళీ వాటిని ఎక్స్పోర్ట్ చేసేది దోస్ ప్రోడక్ట్స్ టు ఏ థర్డ్ కంట్రీ ఇన్స్టెడ్ ఆఫ్ ద హోస్ట్ కంట్రీ కాదు, హోమ్ కంట్రీ కాదు. హోమ్ కంట్రీ అంటే మనం ఉన్నది, హోస్ట్ కంట్రీ అంటే ఎక్కడైతే మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో అది అక్కడ కాదు ఇక్కడ కాదు. సో థర్డ్ పార్టీకి దట్ ఈస్ కాల్డ్ ప్లాట్ఫామ్ ఎఫ్డిఐ అంటారు. అండ్ ట్రెండ్స్ చూద్దాం, రీసెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది మనకి ఇంకో క్వశ్చన్. సో గ్లోబల్ ఎఫ్డిఐ షిఫ్ట్ అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకే,
ఇప్పుడు మనం చూస్తే గ్లోబల్ ఎఫ్డిఐ షిఫ్ట్లు మనం చూద్దాం. ఫస్ట్ ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చేసి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఏ ఫారిన్ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఏ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే సెక్టార్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్స్, సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్, సో వీటిలో ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్పెండ్ చేస్తున్నారు ఎఫ్డిఐస్ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్. నెక్స్ట్ డైవర్జింగ్ జియోగ్రఫీస్ అంటే డెవలప్డ్ మార్కెట్స్ సో స్ట్రాంగ్ ఫైనాన్షియల్ సెంటర్ అండ్ క్రాస్ బార్డర్ ఫ్లోస్. సో ఇవి రెండు అంటే అర్థం ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్ దగ్గర వాళ్ళ దగ్గర మనీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా అనేది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో స్ట్రాంగ్ అండ్ ఫైనాన్షియల్ సెంటర్ అనేది మనం చూస్తున్నాం రీసెంట్ ట్రెండ్స్లో. సో ఇది డైవర్జింగ్ జియోగ్రఫీస్. ఇవి రెండు మనకు గ్లోబల్ ఎఫ్డిఐ షిఫ్ట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకోటి వైలు లోయర్ ఇన్కమ్ ఇండస్ట్రీస్, లోయర్ ఇన్కమ్ అంటే డెవలపింగ్ కంట్రీస్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్ అంటే సో ఎక్కడైతే డెవలప్డ్ ఉందో సో అక్కడ ఎక్కువ అనేది ఎఫ్డిఐలు చూస్తున్నాం అనేది ఇక్కడ మనకు మెయిన్ మ్యాటర్ గ్లోబల్ ఎఫ్డిఐ షిఫ్ట్స్ చూస్తే. నెక్స్ట్ గ్రీన్ ఫీల్డ్ స్లాంప్ అంటే ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టారిఫ్ ఎక్స్పోజర్ గ్లోబల్ వాల్యూ చేంజెస్ ఆర్ రెడ్యూస్డ్ ప్రాజెక్ట్ వాల్యూమ్స్. అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అని టారిఫ్స్ ఎక్స్పోజర్ అంటే ఏ గ్లోబల్ వాల్యూ చేంజ్కి అయితే టారిఫ్ ఎక్కువ ఉంటుందో సో అక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎందుకంటే టారిఫ్స్ అంటే ట్యాక్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు మెయిన్ ఇండియాలో ట్రెండ్స్ చూద్దాం. గ్లోబల్ ట్రెండ్స్ అయిపోయినాయి. సో ఇండియాలో ట్రెండ్స్ ఏమున్నాయి అనేది చూస్తే ఫస్ట్ మన ఇండియాలో ఫారిన్ ఇన్వెస్టర్స్ ఏ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే సెక్టార్ సర్జ్, టెక్నాలజీ, ఐటీ, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ఎనర్జీ. సో దీనివల్ల లీడ్స్ క్యాపిటల్ కమిట్మెంట్ సపోర్టెడ్ బై ఫ్రేమ్వర్క్స్. వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఫారిన్ ఇన్వెస్టర్స్ని మనం అట్రాక్ట్ చేస్తున్నాం బై ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ మనం పెట్టి. నెక్స్ట్ ఇన్ఫ్లో రీబౌండ్. మన రీసెంట్గా మన ఏమంటారు ఫారిన్ ఇన్వెస్టర్స్ సో ఇంతమంది మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే చూడండి $39 బిలియన్స్ వచ్చేసి మనకు అదో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్. అది కూడా ఏ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే డిజిటల్ అండ్ క్లీన్ ఎనర్జీ ఎకో సిస్టమ్ నుంచి స్ట్రాంగ్ రికవరీ అనేది ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేవి వస్తున్నాయి. ఇది ఇన్ఫ్లో. కీ కారిడార్స్ నథింగ్ బట్ సో ఇప్పుడు కీ కారిడార్స్ ఇప్పుడు ఎఫ్డిఐ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, ఎక్కువ కీ కారిడార్స్ దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మన ఇండియాలో అనేది మనకి ఇప్పుడు రీజనల్ లోకల్ ట్రెండ్స్ ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇవేమో సెక్టార్స్. ఇక్కడ ఎంత అమౌంట్ $39 బిలియన్. ఇక్కడ వచ్చేసి కారిడార్స్ వచ్చేసి మామూలుగా మన ఇండియా కాకుండా మిగిలిన వాటిలో చూస్తే సింగపూర్, యునైటెడ్ స్టేట్స్ టాప్ సోర్సింగ్ నోషన్స్ అక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అవి కాకుండా మన ఇండియాలో మాట్లాడుకుంటే మహారాష్ట్ర, కర్ణాటక ఇది లార్జెస్ట్ షేర్ ఆఫ్ డొమెస్టిక్ ఇన్ఫ్లుయెన్స్. ఆ కంపెనీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ టెక్ హబ్స్ మెయిన్లీ మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్న వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇది రీసెంట్ ట్రెండ్స్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వేరియస్ కాస్ట్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ఎఫ్డిఐ టు హోమ్ అండ్ హోస్ట్ కంట్రీస్ అంటే నథింగ్ బట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ యొక్క కాస్టులు బెనిఫిట్లు అడుగుతున్నారు. అది కూడా హోమ్ కంట్రీవి హోస్ట్ కంట్రీవి రెండింటివి అడుగుతున్నారు. ఇప్పుడు మన డెఫినేషన్ చూద్దాం. హోమ్ కంట్రీ అంటే ఏంది, హోస్ట్ కంట్రీ అంటే ఏంది, ఈ రెండు డిఫరెన్స్ తెలుసుకుంటే మీకు అడ్వాంటేజెస్ అంటే కాస్టులు బెనిఫిట్స్ ఈజీగా అర్థమవుతాయి ఎఫ్డిఐలు. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి డెఫినేషన్ చూద్దాం. హోమ్ కంట్రీ అంటే ఏంది, హోమ్ కంట్రీ అంటే సో ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళ యొక్క డొమెస్టిక్ కంట్రీని హోమ్ కంట్రీ అంటారు. హోస్ట్ కంట్రీ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ ప్లేస్ని హోస్ట్ కంట్రీ అంటారు. హోమ్ కంట్రీ ఈజ్ వేర్ ద యాక్చువల్గా హెడ్ ఆఫీస్ ఎక్కడ లొకేట్ అయ్యింది, వేర్ ద కంపెనీస్ హెడ్ క్వార్టర్ అండ్ వేర్ మేజర్ డెసిషన్స్ ఆర్ టేకెన్. కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడైతే ఉందో దాన్ని హోమ్ కంట్రీ అంటారు. హోస్ట్ కంట్రీ అంటే వేర్ ద కంపెనీ ఇన్వెస్ట్ అండ్ ఆపరేట్ వాటి యొక్క సబ్సిడరీస్ ఎక్కడ ఆపరేట్ చేస్తున్నారు, ఎక్కడ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, కంపెనీ ఎక్కడ ఉంది అనేది హోమ్ కంట్రీ. ఆ కంపెనీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనేదాన్ని హోస్ట్ కంట్రీ. దాని యొక్క సబ్సిడీస్ని హోస్ట్ కంట్రీ. సరే ఇప్పుడు కాస్ట్ అండ్ బెనిఫిట్స్ అనేటివి హోమ్ కంట్రీ అండ్ హోస్ట్ కంట్రీ. ఫస్ట్ వచ్చేసి కాస్ట్ అండ్ బెనిఫిట్స్ హోమ్ కంట్రీకి ఏముంటాయి అండ్ కాస్ట్ అండ్ బెనిఫిట్స్ హోస్ట్ కంట్రీకి ఏముంటాయి ఎఫ్డిఎస్ వల్ల. ఎఫ్డిఎస్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన సో మన డొమెస్టిక్లో కాకుండా వేరే కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన సో కాస్ట్ అండ్ బెనిఫిట్స్ హోమ్ కంట్రీకి ఏముంటాయి అండ్ హోస్ట్ కంట్రీకి ఏముంటాయి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి
హోస్ట్ కంట్రీ యొక్క కాస్ట్లు బెనిఫిట్స్ మాట్లాడుకున్నాం. హోస్ట్ కంట్రీ అంటే అర్థమైంది వేర్ ద కంపెనీ ఇన్వెస్ట్. సో కంపెనీ ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో దాన్ని హోస్ట్ కంట్రీ. సో హోస్ట్ కంట్రీ యొక్క బెనిఫిట్స్ ఏమిటి, అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ అక్కడ ఉన్న వాళ్ళకి మోర్ జాబ్స్ వస్తుంది, మన న్యూ టెక్నాలజీ వస్తుంది, అక్కడ ఉన్న ఎకనామిక్ గ్రోత్ అవుతుంది. హోస్ట్ కంట్రీ. సో వీటి యొక్క కాస్ట్లు అంటే ఏంటంటే ఒక డిసడ్వాంటేజెస్ లాగా. సో ఇక్కడ మనం ఓకే హోస్ట్ కంట్రీ అంటే ఏంటంటే కాస్ట్ అంటే డిసడ్వాంటేజ్ లాగా. హోస్ట్ కంట్రీ అంటే మనం ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో సో అక్కడ డిసడ్వాంటేజెస్ ఏంటంటే లాస్ ఆఫ్ కంట్రోల్. అక్కడున్న ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ అక్కడ పోయి చేస్తాం కాబట్టి సో అక్కడ ఉన్న ఓనర్షిప్ కంట్రోల్ అనేది మన చేతిలోకి వస్తుంది కాబట్టి వాళ్ళకు లాస్ ఆఫ్ కంట్రోల్. మనీ లీవింగ్ అంటే మనం అక్కడ పోయి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి వాటి నుంచి ప్రాఫిట్స్ వచ్చేది ఎవరికి వస్తాయి, మనకే వస్తాయి. సో అది అక్కడ ఉన్న హోస్ట్ కంట్రీలో ఉన్న వాళ్ళకు డిసడ్వాంటేజ్ మనీ లీవింగ్ అనేది. నెక్స్ట్ రీసోర్సెస్ డ్రైన్. సో అక్కడ ఉన్నటువంటి లోకల్ రా మెటీరియల్స్ మనం హెవీగా యూజ్ చేసుకున్నాం కాబట్టి అక్కడ హార్మ్ ద ఏరియా. సో ఇది హోస్ట్ కంట్రీకి డిసడ్వాంటేజ్. హోస్ట్ కంట్రీకి అడ్వాంటేజెస్. హోస్ట్ కంట్రీ అంటే మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి జాబ్స్ వస్తాయి, టెక్నాలజీ వస్తుంది, ఎకనామిక్ గ్రోత్. సో మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి వస్తాయి, అక్కడ ఉన్న వాళ్ళకి పోతాయి, కంట్రోల్ పోతుంది, మనీ పోతుంది, రీసోర్సెస్ డ్రైన్ అవుతుంది. సరే హోమ్ కంట్రీ అంటే మనది ఇప్పుడు మనం ఉంటున్న ప్లేస్ హోమ్ కంట్రీ అంటే. సో మనకి ఏమొస్తుంది వీళ్ళకి ఇవైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో మనకు అడ్వాంటేజెస్. ఇలా మనీ లీవింగ్ అంటే ప్రాఫిట్స్ వస్తాయి మనకు. ఓకే ఇలా రీసోర్సెస్ డ్రైన్ ఇక్కడ ఉన్న లోకల్ రా మెటీరియల్స్ యూజ్ చేసుకున్నాం కాబట్టి వీళ్ళకి డిసడ్వాంటేజ్. కానీ మనం చీపర్గా సో అక్కడ ఉన్న రా మెటీరియల్స్ యూజ్ చేసుకున్నాం కాబట్టి మనకు చీపర్ ప్రొడక్షన్ అవుతుంది. సో నెక్స్ట్ ఎక్స్పోర్ట్ బూస్ట్ అవుతుంది. ఓకే హోమ్ కంట్రీ అంటే ఏంది ఎక్స్పోర్ట్, మనం కూడా ఇంకా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దానివల్ల ఇది హోమ్ కంట్రీ కాస్ట్. ఇప్పుడు హోమ్ కంట్రీలో ఎక్కడైతే మనం ఉంటున్నామో అక్కడ ఉన్న వాళ్ళకి మెయిన్ వచ్చేసి ఉన్న ఇంపాక్ట్ వచ్చేసి జాబ్ లాసెస్ అంటే మనము హోస్ట్ కంట్రీకి పోయి అక్కడ బిజినెస్ ఆపరేషన్స్ చేసినాం కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి, మోర్ జాబ్స్ అనేది. ఇక్కడ జాబ్ లాసెస్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ పెట్టకుండా అక్కడ పెడుతున్నాం కదా మనం. క్యాపిటల్ అవుట్ఫ్లో. సో మన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఏమైపోతుంది, హోస్ట్ కంట్రీలోకి వెళ్ళిపోతుంది. టెక్నాలజీ లీక్ అయిపోతుంది, మన యొక్క ఐడియాస్ సీక్రెట్స్ అన్నీ కూడా మనం అనదర్ నేషన్స్కి టెక్నాలజికల్ వీళ్ళకి న్యూ టెక్నాలజీ వస్తుంది హోస్ట్ కంట్రీ. అదే కదా డిసడ్వాంటేజ్, టెక్నాలజీ లీక్ అవుతుంది హోమ్ కంట్రీ కాస్ట్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ అండ్ ప్రావిజన్స్ ఆఫ్ FEMA. ఓకే ఆబ్జెక్టివ్స్ అండ్ ప్రావిజన్స్ ఆఫ్ FEMA నథింగ్ బట్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. సో ఇది వచ్చేసి మనకి ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 1999లో ఇది ఇంట్రడ్యూస్ చేయబడింది. సో ఇది మెయిన్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే ఇది వచ్చేసి ఒక ఇండియన్ లా. డిజైన్ ఎందుకు చేసినారంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ ట్రేడ్ అంటే మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అప్పుడు పేమెంట్స్ సో అప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాటికి సంబంధించిన ఫారెన్ ఎక్స్చేంజ్ని సో మేనేజ్ చేయడానికి ఇది వచ్చింది. ఈజ్ అన్ ఇండియన్ లా డిజైన్ టు ఫెసిలిటేట్ ఎక్స్టర్నల్ ట్రేడ్ అండ్ పేమెంట్స్, ప్రమోట్ ఆర్డర్లీ మార్కెట్ డెవలప్మెంట్ and efficiency, manage foreign exchange resources to support India's economic growth and global financial integration. మెయిన్ ఇది ఎందుకు వచ్చిందంటే ఎక్స్టర్నల్ ట్రేడ్ అండ్ పేమెంట్స్ని మేనేజ్ చేయడానికి ఇది వచ్చింది. ఓకే ఇందులో మనకు ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఎక్స్టర్నల్ ట్రేడ్ ఈజీ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్కి యూస్ఫుల్ అవుతుంది, ప్రొటెక్టివ్ రిజల్ట్స్, స్టెబిలిటీ ఉంటుంది, ఫైనాన్షియల్ క్రైమ్స్ నుంచి ప్రివెంట్ చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ ప్రావిజన్స్ ఆఫ్ FEMA. ఇందులో మనకు FEMA మెయిన్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే సో ఇది మేనేజ్ చేస్తుంది ఏదైతే ఎక్స్టర్నల్ ట్రేడ్ అండ్ పేమెంట్స్ ఎలా జరుగుతుంటాయి ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ ఎలా ఎక్స్చేంజ్ అవుతుంది సో స్టేబుల్ చేయడానికి గ్రోత్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్చేంజ్ రేట్స్ కూడా స్టేబుల్గా ఉండడానికి ఇది చూస్తుంది. సో ఇందులో మనకు ఫస్ట్ వచ్చేసి కరెంట్ వర్సెస్ క్యాపిటల్ అకౌంట్. సో కరెంట్ అకౌంట్స్ క్యాపిటల్ అకౌంట్స్ని ఇది డివైడ్ చేస్తుంది. ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని కరెంట్ ఉంటాయి, కొన్ని క్యాపిటల్. కరెంట్ నథింగ్ బట్ ఏవైతే ఎక్స్పోర్ట్ అవుతుంటాయో గూడ్స్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీకి ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయో వాటిని కరెంట్ అకౌంట్ అంటాం. సో క్యాపిటల్ అకౌంట్ అంటే ఇన్వెస్ట్మెంట్స్. సో మనం వేరే కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం సో వాటన్నిటిని క్యాపిటల్ అకౌంట్ అంటే FDIs ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనదర్ కంట్రీలో సో దాన్ని మనం క్యాపిటల్ అకౌంట్ అంటారు. ఫస్ట్ వచ్చేసి ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా క్లాసిఫై చేస్తారు. సో ఓన్లీ ఇక్కడ కరెంట్ అకౌంట్ అంటే ఓన్లీ ఎక్స్పోర్ట్ చేస్తుంటాం గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇక్కడ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం క్యాపిటల్ అకౌంట్. సో ఇవన్నిటిని మనం డివైడ్ చేసి సో ఇవి ఏవైతే ఉంటాయో సేమ్ ఎక్స్పోర్ట్ కాబట్టి దీనికి అంత రిస్ట్రిక్షన్స్ రూల్స్ అంత ఉండవు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ రెగ్యులేషన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ డివైడ్ చేస్తారు కీ ప్రావిజన్స్ ఆఫ్ FEMA. నెక్స్ట్ ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారు. సో FEMA చూసుకోవడానికి ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారు, RBI అథారిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెసిడెంట్ డెఫినేషన్, పెనాల్టీస్ అండ్
అడ్జుడికేషన్. సో ఇవన్నీ కూడా కీ ప్రావిజన్స్ ఆఫ్ FEMA. ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరు ఉంటారు? సో ఆథరైజ్డ్ పర్సన్స్ అంటే మెయిన్ వచ్చేసి ఫారెన్ ఎక్స్చేంజ్ డీలింగ్స్ మ్యాండేట్స్ దట్ ఆల్ ఫారెన్ ఎక్స్చేంజ్ డీటెయిల్స్ అక్కడ స్ట్రిక్ట్లీతో RBI అప్రూవ్డ్ ఎంటిటీస్. ఇది ఫస్ట్ ఆథరైజ్డ్ పర్సన్స్ అంటే ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ డీలింగ్స్ ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళు వచ్చేసి స్ట్రిక్ట్లీ సో RBI అప్రూవ్డ్ ఎంటిటీస్ దగ్గర సో మ్యాండేట్గా ఈ ప్రాసెస్ అనేది ఆ పర్సన్స్ చేస్తారు. నెక్స్ట్ RBI అనేది ఇది చూసుకుంటుంది. సో అంటే RBI వచ్చేసి రెగ్యులేషన్స్ అనేవి ఇష్యూ చేస్తుంది. ఎలా సో ఎక్స్టర్నల్ ట్రేడ్ అనేది సో వన్ కంట్రీ నుంచి అనదర్ కంట్రీకి మనము సమ్ ఆఫ్ ద గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం, వాటి యొక్క పేమెంట్ మ్యాటర్స్ ఎలా ఉండాలి అండ్ ఎక్స్చేంజ్ రేట్స్ ఎలా ఉంటాయి. సో అది నెక్స్ట్ వచ్చేసి రెసిడెంట్ డెఫినేషన్ అంటే సో ఇక్కడ మనకు వీటికి సంబంధించిన రూల్స్ కూడా రెసిడెంట్కి సంబంధించింది, రెసిడెన్షియల్ స్టేటస్ వీటికి సంబంధించిన రూల్స్ కూడా మనకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది టు గవర్న్ క్రాస్ బార్డర్ ప్రాపర్టీస్ కోసం. అండ్ నెక్స్ట్ పెనాల్టీస్ అండ్ అడ్జుడికేషన్ అంటే సో ఏవైతే రూల్స్ పెట్టిందో ఆ రూల్స్ అనేది వయోలేట్ చేయడం వలన సో అప్ టు 3 times ద సమ్ ఇన్వాల్వ్. ఎంతైతే మనం అమౌంట్ పే చేస్తామో దానికి 3 times అనేది అమౌంట్ పే చేయాల్సి ఉంటుందో అది పెనాల్టీ. ఇది కీ ప్రావిజన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ నథింగ్ బట్ ఇవి మెయిన్ వచ్చేసి ఇట్స్ ఆర్ గ్లోబల్ గ్రూప్స్ ఫార్మ్డ్ బై countries to manage world trade, money and development. So international economic institutions nothing but ఇవి గ్లోబల్ గ్రూప్స్ ఫార్మ్డ్ బై కంట్రీస్. సో వరల్డ్ ట్రేడ్ మేనేజ్ చేయడానికి, వరల్డ్ ట్రేడ్ అంటే త్రూ ద వరల్డ్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సో ఈ రకంగా బిజినెస్ యాక్టివిటీస్ రన్ చేస్తుంటాం కదా, వాటిని మేనేజ్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూషన్ ఉండాలనేది. సో ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్ అనేది గ్లోబల్ గ్రూప్ కంట్రీస్ ఫామ్ చేయడం జరిగింది, అన్ని కంట్రీస్. ఎందుకంటే అన్ని కంట్రీస్ ఏవైతే వరల్డ్ ట్రేడ్ చేస్తుంటారో అండ్ మనీ అనేది మూవ్మెంట్ జరుగుతుంటుంది వాటన్నిటిని మేనేజ్ చేయడానికి ఇది యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఒక రిఫరీ అండ్ హెల్పర్ ఫర్ ద గ్లోబల్ ఎకానమీకి ఇది ఒక హెల్పర్ అనమాట. అంటే సో ఫెయిర్ ట్రేడ్ రూల్స్ పెడుతుంది, లెండ్ మనీ కూడా ఇస్తుంది కంట్రీస్కి ఎవరైతే ఫైనాన్షియల్ ట్రబుల్గా ఉన్నారో, అండ్ పూర్ నేషన్స్కి కూడా హెల్ప్ చేస్తుంది, బిల్డ్ స్కూల్స్ అండ్ రోడ్స్. సో దీని యొక్క మెయిన్ ఏం వచ్చేసి ఇంటర్నేషనల్ లెండింగ్, ఎమర్జెన్సీ లోన్స్ ఇస్తుంది, ఎకానమీ మానిటర్ చేస్తుంటుంది, కరెన్సీ డ్రాప్స్ మరీ ఎక్కువ అవుతుంటే ప్రివెంట్ చేస్తుంది, మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తుంది లైక్ రోడ్స్, వాటికి హెల్ప్ చేస్తుంది, గ్లోబల్ పావర్టీ రెడ్యూస్ చేయడానికి. ఇది వరల్డ్ ట్రేడ్ కాబట్టి ట్రేడ్ యొక్క రూల్స్ సెట్ చేస్తుంది, ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని సెటిల్ చేస్తుంది. లోయర్ ట్రేడ్ బరియర్స్ అంటే ఏవైతే టారిఫ్స్ ఉన్నాయో సో అవి లోగా ఉండేటట్టు చూసుకుంటుంది. ఇది ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క మెయిన్ రోల్ ఫంక్షన్స్. ఇందులో మనకు టైప్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్లో IMF, వరల్డ్ బ్యాంక్ అండ్ నెక్స్ట్ UNCTAD ఉంటుంది. సో IMF యొక్క రోల్స్ అండ్ ఫంక్షన్స్ ఇవే, వరల్డ్ బ్యాంక్ యొక్క రోల్స్ ఫంక్షన్స్ ఇవే, UNCTAD యొక్క రోల్స్ ఫంక్షన్స్ కూడా సేమ్ ఇవే. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి గ్లోబల్ గ్రూప్స్ ఫార్మ్డ్ బై కంట్రీస్ ఫామ్ చేసినాయి అన్నారు. సో ఆ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి అంటే ఇవి ఈ 3 ఫామ్ చేసినారు. ఎందుకంటే వరల్డ్ ట్రేడ్ మేనేజ్ చేయడానికి, మనీ, డెవలప్మెంట్ ఇవి ఒక హెల్పర్స్ ఫర్ ద గ్లోబల్ ఎకానమీ, మనీ ఇస్తుంది, సో పూర్ నేషన్స్కి హెల్ప్ చేస్తుంది, అది ఈ 3 అవే పని చేస్తాయి. కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ నేను కీ పాయింట్స్ రాయడం జరిగింది. ఇవే మీరు ఈ 3కి రోల్స్, ఫంక్షన్స్, కాన్సెప్ట్ ఆఫ్ అంటే ఇవే రాయాల్సి ఉంటుంది. సరే ఫస్ట్ డెఫినేషన్ అయితే చూద్దాం. ఫస్ట్ IMF ది టైప్స్ ఆఫ్ లా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే అర్థం ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ద చెప్పిన ద గ్లోబల్ గ్రూప్ మెంబర్ కంట్రీస్ అనేది ఫామ్ చేయడం. ఇందులో కొన్ని మెంబర్ కంట్రీస్ ఉంటాయి, సో అండ్ సో కొన్ని ఒక 190 కంట్రీస్, సో 170 ఆ రకంగా మెంబర్ కంట్రీస్ అనేది సో ఈ గ్లోబల్ గ్రూప్ని ఫామ్ చేయడం జరిగింది. సో ఎందుకు మెయిన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే ఏంది, ఇంటర్నేషనల్గా మనీ ఏదైతే ఫ్లో అవుతుందో సో దాన్ని అదే ఇక్కడ డెఫినేషన్ అదే చెప్పండి, టు మేనేజ్ వరల్డ్ ట్రేడ్ మనీ సేమ్ అవే. అంటే స్టెబిలిటీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ స్టేబుల్గా ఉండడానికి, గ్లోబల్ ఎకనామిక్ కోఆపరేషన్ ప్రమోట్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే వరల్డ్ ట్రేడ్ అంటే రెడ్యూస్ పావర్టీ వరల్డ్ వైడ్. సేమ్ ఇదే డెఫినేషన్ రాసినా ఏం కాదు, మీరు చూడండి. అదే పూర్ నేషన్స్కి హెల్ప్ చేస్తుంది, కంట్రీస్ ఇన్ ఫైనాన్షియల్ ట్రబుల్ ఉంటే మనీ ఇస్తుంది, ఫెయిర్ ట్రేడ్ రూల్స్ ఇస్తుంది. సో ఇది పూర్ నేషన్స్కి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ కూడా పూర్ నేషన్స్ హెల్ప్ చేయడం అంటే రెడ్యూస్ పావర్టీ వరల్డ్ వైడ్. సో ఇక్కడ రోల్స్ ఫంక్షన్స్ అంటే సేమ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్ యొక్క రోల్స్ ఫంక్షన్స్. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్. ఈ వరల్డ్ బ్యాంక్ 1944లో గ్లోబల్ ఆర్గనైజేషన్ అండ్ ఇది వచ్చేసి మెయిన్ వచ్చేసి లో ఇంట్రెస్ట్ లోన్స్, 0 ఇంట్రెస్ట్ లోన్స్ కూడా ఇస్తుంది. అంటే ఇంట్రెస్ట్ పే చేయకుండా అటువంటి క్రెడిట్స్ ఇస్తుంది, లేదంటే లో ఇంట్రెస్ట్ లోన్స్ ఇస్తుంది. అది కూడా ఎవరికంటే ఇది అందరికి ఇస్తుంది.
సో ఈ వరల్డ్ బ్యాంక్ మాత్రం ఓన్లీ డెవలపింగ్ కంట్రీస్ మాత్రం ఇస్తారు, అదొకటే డిఫరెన్స్. అండ్ వీటికి సంబంధించిన రూల్స్ ఫంక్షన్స్ కూడా సేమ్ ఇవే. ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఏవైతే ఉన్నాయో సేమ్ యాస్టీస్ అవే. నెక్స్ట్ థర్డ్ వన్ UNCTAD అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో అంటే అర్థం ఏంటంటే ఇది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటే అక్కడ యునైటెడ్ నేషన్ వాళ్ళు వాళ్ళ ట్రేడ్ డెవలప్మెంట్ కావడానికి వాళ్ళు సెట్ చేసుకున్నదని మీకు క్లియర్ అర్థమవుతుంది. ఇది వచ్చేసి గ్లోబల్ ఇన్సైడ్ ద యునైటెడ్ నేషన్స్ మధ్య ఉంటుంది, ఒక యునైటెడ్ నేషన్స్ మధ్యనే ఉంటుంది, అందరికి కాదు. 1964లో. సో వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు మెయిన్ అంటే సేమ్ మళ్ళీ అది డెవలపింగ్ కంట్రీస్ వాళ్ళకు హెల్ప్ చేద్దామని, సెల్ గూడ్స్ గ్రోత్ వాళ్ళ ఎకనామిక్ సపోర్ట్ చేయడమని వాళ్ళు యునైటెడ్ నేషన్స్లో ఒకటి బిల్డ్ చేసుకున్నారు. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అని వాళ్ళు ఏం చేస్తారంటే డెవలపింగ్ కంట్రీస్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు వాళ్ళ ఎకనామిక్ గ్రో కావడానికి, గ్లోబల్ ట్రేడ్ ఫెయిర్గా జరగడానికి. ఇది ఇందులో కీ ఫంక్షన్స్ సేమ్, ఇవి కూడా సేమ్ అవి కూడా రాయొచ్చు. మీరు చూస్తే మీరు అదో స్టడీ గ్లోబల్ ట్రెండ్స్, అక్కడ మానిటర్ గ్లోబల్ ఎకనామీ అని ఉంది. సో ఐడెంటిఫై బాటిల్ నెక్స్, పబ్లిష్ ఎక్కడెక్కడ ఏ మిస్టేక్స్ ఉన్నాయి, ఫెయిర్ ట్రేడ్, సెట్ ట్రేడ్ రూల్స్, పబ్లిష్ ఫ్లాగ్షిప్ రిపోర్ట్స్, కామర్స్, సో హెల్ప్ మూవ్ అప్ వాల్యూ చైన్స్, లోకల్ స్కిల్స్ స్ట్రెంగ్తెన్ కావడానికి రూల్స్ పెడుతుంది, సపోర్ట్ డెప్ట్ రిలీఫ్, ప్రమోట్ కాంపిటీషన్ లా నథింగ్ బట్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ నుంచి సో ప్రొటెక్షన్ చేయడానికి కాంపిటీషన్ లా వచ్చింది, న్యూట్రల్ స్పేస్. సో ఇవన్నీ కూడా మనకు రోల్స్ ఫంక్షన్స్ ఆఫ్ UNCTAD. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ పాలసీ ఆన్ FDI ఇన్ ఇండియా. సో ఇక్కడ మనకు మెయిన్ వచ్చేసి FDI మీద ఇండియాలో పాలసీ ఏముంది అనేది మనకు చూస్తే ఈ ఇండియాస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ 100% ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండర్ ద ఆటోమేటిక్ రూట్ ఇన్ మోస్ట్ సెక్టార్స్ టు ఎంకరేజ్ ఎకనామిక్ గ్రోత్. అంటే రిస్ట్రిక్షన్స్ ఏమీ కూడా లేదు, ఫారినర్స్ వచ్చేసి మన ఇండియాలో 100% ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అన్ని సెక్టార్ల టు ఎంకరేజ్ ఎకనామిక్ గ్రోత్. ఇది వచ్చేసి ఎవరు మేనేజ్ చేస్తారు ఈ పాలసీ అండ్ FDI ఇన్ ఇండియా అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వాళ్ళు. సో the framework uses a negative list that splits industries into automatic, government approval and prohibited categories. సో ఇక్కడ మనకు పాలసీ అండ్ FDI ఇన్ ఇండియా నథింగ్ బట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది, 100% ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఎందుకంటే ఎకనామిక్ గ్రోత్ కోసం సో గవర్నమెంట్ వచ్చేసి మోస్ట్ సెక్టార్లో ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్లో 100% ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్పినారు. దీన్ని మేనేజ్ చేసేదేమో ఇది. సో ఇందులో మెయిన్ వచ్చేసి ఈ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వాళ్ళు 3 కేటగిరీస్గా డివైడ్ చేసినారు. సో ఈ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా, సో ఇందులో 3 కేటగిరీస్ ఉన్నాయి, ఆటోమేటిక్, గవర్నమెంట్ అప్రూవల్, ప్రోహిబిటెడ్ కేటగిరీస్. అంటే ఆటోమేటిక్ అంటే ఏంటంటే గవర్నమెంట్ పర్మిషన్ అవసరం లేదు, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ గవర్నమెంట్ అప్రూవల్ అంటే 100% ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు వితౌట్ గవర్నమెంట్ అప్రూవల్. ఇది గవర్నమెంట్ అప్రూవల్ అంటే సమ్ గవర్నమెంట్ అప్రూవల్ అవసరం ఇన్ ఆర్డర్ టు సో ఇన్వెస్ట్ ఇన్ సెక్టార్స్. ఈ ప్రోహిబిటెడ్ కేటగిరీస్ అంటే దీంట్లో అసలు ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని అర్థం. ఈ పాలసీ ఫ్రేమ్ చేసిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో ఇదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ రూట్స్ వచ్చేసి ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆటోమేటిక్ రూట్ నథింగ్ బట్ నో ప్రయర్ గవర్నమెంట్ సెంట్రల్ బ్యాంకు లేదంటే గవర్నమెంట్ పర్మిషన్ అవసరం లేదు. గవర్నమెంట్ రూట్ అంటే కొంచెం ప్రయర్ అప్రూవల్ అనేది అవసరం ఫ్రమ్ ద రిలవెంట్ మినిస్ట్రీస్ మ్యాండేటరీ. ప్రోహిబిటెడ్ సెక్టార్స్ అంటే ఏరియాస్ వేర్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈజ్ ఎంటైర్లీ బ్యాండ్ సమ్ ఆఫ్ ద ఏరియాస్లో. ఇది నెక్స్ట్ వచ్చేసి కీ సెక్టార్ రూల్స్. ఈ రకంగా 3 ఉంటాయి డివైడ్. సరే నెక్స్ట్ కీ సెక్టార్ రూల్స్ అంటే ఏ సెక్టార్లో ఎంత పోర్షన్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనేది. సో ఇక్కడ మెయిన్ వచ్చేసి 100% మోస్ట్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు టు ఎంకరేజ్ ఎకనామిక్ గ్రోత్ అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. నేను 100% ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనేది అవి కాకుండా దాంట్లో ఎంత పర్మిషన్ మాత్రం ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆ సెక్టార్ రూల్స్ మాత్రమే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఈ 4 సెక్టార్స్ కాకుండా మిగిలిన సెక్టార్స్కి రిస్ట్రిక్షన్స్ లేవు, 100% ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కేవలం ఈ 4 సెక్టార్స్కి మాత్రమే. డిఫెన్స్ సెక్టార్లో 74%, ఇన్సూరెన్స్లో 74%, రీటైల్లో
ఓకే. ఫుడ్ ప్రోడక్ట్స్కి 100% ఉంటుంది. బట్ మల్టీ బ్రాండ్ రీటైల్లో మాత్రం 51% మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీడియాలో వచ్చేసి 26% మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. డిజిటల్ న్యూస్ అండ్ ప్రింట్ మీడియా దాంట్లో. సో ఈ 4 మాత్రమే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. డిఫెన్స్ 74, ఇన్సూరెన్స్ కూడా 74, రీటైల్ వచ్చేసి 51, మల్టీ బ్రాండ్ రీటైల్. అదే మామూలుది అయితే ఫుడ్ ప్రోడక్ట్స్ అవి అయితే 100%. మీడియా వచ్చేసి 26% ఫర్ మీడియా అంటే డిజిటల్ న్యూస్, ప్రింట్ మీడియా ఇవి. అండ్ నెక్స్ట్ ప్రోహిబిటెడ్ ఇండస్ట్రీస్. ప్రోహిబిటెడ్ ఇండస్ట్రీస్ అంటే ఏరియాస్ వేర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ ఎంటైర్లీ బ్యాండ్. సో ఈ దాంట్లో అసలు ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చేసి ఇన్వెస్టే చేయొద్దు. గ్యాంబ్లింగ్, బెట్టింగ్, లాటరీస్, చిట్ ఫండ్స్, నిధి కంపెనీస్, రియల్ ఎస్టేట్ బిజినెస్, అటామిక్ ఎనర్జీ అండ్ స్పెసిఫైడ్ ఈ అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిగరెట్స్, టొబాకో సబ్స్టిట్యూట్స్. సో వీటిట్లా సో ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఇవి ప్రోహిబిటెడ్ ఇండస్ట్రీస్. ఈ ఇండస్ట్రీస్లో ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది మనకు పాలసీ అండ్ ఎఫ్డిఐ ఇన్ ఇండియా. ఇది లాస్ట్ క్వశ్చన్. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఎంకామ్ సెకండ్ సెమిస్టర్ సబ్జెక్టు ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ యొక్క యూనిట్ 5 ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో యూనిట్ 5 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే. ఇప్పుడు యూనిట్ 5లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క మీనింగ్ తెలుసుకుందాం. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద మెయిన్ గ్లోబల్ బాడీ దట్ హ్యాండిల్స్ రూల్స్ ఫర్ ట్రేడ్ బిట్వీన్ నేషన్స్. సో వన్ నేషన్కి అనదర్ నేషన్కి సో ట్రేడ్ అనేది జరిగేటప్పుడు వాటికి సంబంధించిన రూల్స్ని సెట్ చేయడానికి ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనే గ్లోబల్ బాడీ అనేది ఫామ్ అయ్యింది. ఇది మెయిన్ గోల్ వచ్చేసి ఈజ్ టు హెల్ప్ రైజ్ లివింగ్ స్టాండర్డ్ అండ్ క్రియేట్ జాబ్స్ బై మేకింగ్ ట్రేడ్ ఫ్లో స్మూత్లీ, ఫ్రీలీ అండ్ సేఫ్లీ. సో మెయిన్ వచ్చేసి ట్రేడ్కి సంబంధించినది వన్ నేషన్ నుంచి అనదర్ నేషన్కి జరిగేటప్పుడు ఆ ట్రేడ్ అనేది స్మూత్గా, ఫ్రీగా అండ్ సేఫ్టీగా సో ఉండడానికి దానికి సంబంధించిన రూల్స్ అనేది సెట్ చేస్తుంది. సో ఇది మెయిన్ గోల్ వచ్చేసి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆబ్జెక్టివ్స్ చూద్దాం. ఆబ్జెక్టివ్స్ వచ్చేసి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రీ ట్రేడ్ ప్రమోట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్లో కూడా ఫెయిర్నెస్. నెక్స్ట్ వచ్చేసి లివింగ్ స్టాండర్డ్కి యూస్ఫుల్ అవుతుంది. లివింగ్ స్టాండర్డ్ రైజ్ కావడానికి అండ్ డెవలపింగ్ సో ఓన్ ఒక ట్రేడ్కి సంబంధించిందే కాదు, లివింగ్ స్టాండర్డ్ ఇంక్రీజ్ కావడానికి అండ్ డెవలపింగ్ నేషన్స్కి సపోర్ట్ చేస్తుంది. ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది సో హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఫంక్షన్స్ ఆఫ్ WTO ఇందులో అగ్రిమెంట్స్ ఉంటాయి, అవి మేనేజ్ చేస్తుంది. పోస్ట్ ట్రేడ్ టాక్స్ అంటే మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తుంది ఫ్రమ్ వన్ కంట్రీ నుంచి అనదర్. సో ప్రతిదీ కూడా. అండ్ నెక్స్ట్ సెటిల్ ఫైట్స్ సో డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేస్తుంది. ట్రేడ్ పాలసీస్ చెక్ చేస్తుంది అండ్ పూర్ నేషన్స్కి హెల్ప్ చేస్తుంది. సో ఈ ట్రేడ్ ఎలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఎలా అనేది అండ్ వర్క్ విత్ అదర్స్. సో ఇవి ఫంక్షన్స్ ఆఫ్ అంటే అందరు కలిసి పనిచేస్తారు. ఇది వచ్చేసి ఒక గ్లోబల్ బాడీ. ఇవి ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ WTO. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇందులో మనకు AOA, GATS, TRIPS ఈ 4 టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు AOA వచ్చినా, GATT వచ్చినా, TRIPS ఆ కాన్సెప్ట్ మీద ఏది వచ్చినా సరే ఇక్కడ నేను కొన్ని కీ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది, అవే రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ AOA చూద్దాం. AOA నథింగ్ బట్ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. ఓకే. అంటే అగ్రిమెంట్ వేటి మీద, అగ్రికల్చర్ సంబంధించిన వాటి మీద ఇది వచ్చింది. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్, ఇది వచ్చేసి గ్లోబల్ బాడీ. 1995లో ఇది రావడం జరిగింది. ఇది ఎందుకు మెయిన్ అంటే ఇక్కడ ఈ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ అంటే గ్లోబల్ ఫార్మ్ ట్రేడ్ ఫెయిర్గా జరగడానికి ఇది వచ్చింది AOA.
గ్లోబల్ ఫార్మ్ ట్రేడ్ అంటే అగ్రికల్చర్కి సంబంధించినవి ఏవైతే ట్రేడ్ చేస్తుంటారో అది ఫెయిర్గా జరగడానికి ఇది వచ్చింది. అంటే ఇట్ స్టాప్స్ రిచ్ కంట్రీస్ ఫ్రమ్ యూజింగ్ అన్ఫేర్ సబ్సిడీస్ దట్ హర్ట్ పూర్ ఫార్మర్స్. అంటే పూర్ ఫార్మర్స్ గ్లోబల్గా వాళ్ళకి సంబంధించిన ఏదైతే ప్రొడ్యూస్ చేసుకున్నారో అది ట్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిచ్ కంట్రీస్ నుంచి పూర్ కంట్రీస్ని, పూర్ ఫార్మర్స్ని ప్రొటెక్షన్ చేయడానికి వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వించి వాళ్ళని గ్లోబల్గా మీరు ట్రేడ్ చేయండి అని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ ఏఓఏ వచ్చింది. అంటే రిచ్ కంట్రీస్ని అన్ఫేర్ సబ్సిడీస్ వాళ్ళు ఏవైతే తీసుకుంటున్నారో వాళ్ళని స్టాప్ చేయాలి, అందుకు మెయిన్ వచ్చింది. ఇట్ ఓపెన్స్ బార్డర్స్ సో ఫుడ్ కెన్ మూవ్ ఈజీలీ బిట్వీన్ కంట్రీస్. ఫుడ్ అనేది ఏదైతే ఫార్మర్స్ ఏదైతే ప్రొడ్యూస్ చేయడం జరిగిందో, ఏదైతే వాళ్ళు చేయడం జరిగిందో సో దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ వన్ కంట్రీ నుంచి అనదర్ కంట్రీకి. అది కూడా పూర్ ఫార్మర్స్కి హెల్ప్ చేయాలి, వాళ్ళకి కొన్ని సబ్సిడీస్, కొన్ని పాలసీస్ వాళ్ళకి సూటబుల్వి ఫ్రేమ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే దాంతో ఏఓఏ వచ్చింది. మెయిన్ వచ్చేసి ఫెయిర్ ఫార్మ్ మార్కెట్, సబ్సిడీస్ని స్టాప్ చేయాలా. బ్యాడ్ సబ్సిడీస్ అంటే ఎవరైతే రిచ్ కంట్రీస్ తీసుకుంటున్నారో అన్ఫేర్ సబ్సిడీస్ అవి స్టాప్ చేయాలా. ఓపెన్ మార్కెట్ యాక్సెస్ అంటే సో ఎవ్రీ పీపుల్ హ్యావ్ ద రైట్ సో ట్రేడ్ చేయొచ్చు బిట్వీన్ కంట్రీస్తో. కాబట్టి ఎక్స్పోర్ట్ హెల్ప్ అంటే సో ఎక్స్పోర్ట్ హెల్ప్ నథింగ్ బట్ సో వేరే వాళ్ళు హెల్ప్ చేయకుండా డొమెస్టిక్ వాళ్ళే హెల్ప్ చేయాలా సో అనే దాంతో ఇది వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్యాట్స్ నథింగ్ బట్ జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్. సో మెయిన్ ఇది అగ్రిమెంట్ దేనికి వచ్చింది, ట్రేడ్ ఇన్ సర్వీసెస్. సో ఏవైతే ట్రేడ్ అనేది సో ట్రేడ్ అంటే మనకు గూడ్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి. మెయిన్ ఇది జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ అంటే సర్వీసెస్కి సంబంధించినది ఏదైతే ట్రేడింగ్ జరుగుతుందో సో మెయిన్ ఇది వచ్చేసి బయ్యింగ్ అండ్ సెల్లింగ్ సర్వీసెస్. అది కూడా ఫెయిర్, ఓపెన్ అండ్ ఈజీ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్. గూడ్స్ కాదు, సర్వీసెస్ నథింగ్ బట్ బ్యాంకింగ్, టూరిజం, టెలికాం. సో వాటికి సంబంధించింది ఫెయిర్గా జరగడానికి ఫస్ట్ ఏమో అగ్రికల్చర్కి సంబంధించింది బిట్వీన్ కంట్రీస్. అంటే ఫుడ్ అనేది కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ కంట్రీ నుంచి అనదర్ కంట్రీ, ఫారెన్ కంట్రీస్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేయాలనే దాంతో వచ్చింది. ఇక్కడ వచ్చేసి సర్వీసెస్ ట్రాన్స్ఫర్ చేయాలా బిట్వీన్ కంట్రీస్. సో బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్తో అది కూడా ఫెయిర్గా జరగాలనే దాంతో ఈ గ్యాట్ అనేది వచ్చింది. సో సేమ్ అదే ఫెయిర్ రూల్స్, ఈక్వల్ ట్రీట్మెంట్ అంటే డిస్క్రిమినేషన్ ఉండొద్దు, ఓపెన్ మార్కెట్ ఎకనామిక్ గ్రోత్ కోసం డెవలపింగ్ నేషన్స్కి సపోర్ట్ చేయడానికి వాళ్ళకి సమ్ ఆఫ్ ద సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలన్నదానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిబరలైజేషన్కి ఎంకరేజ్ చేయడానికి. లిబరలైజేషన్ అంటే అన్ని రూల్స్ అనేది రిమూవ్ చేస్తుంది గవర్నమెంట్. సో ఇది ఫ్రీగా ట్రేడ్ అనేది ఓపెన్గా చేసుకోవచ్చు అనేది. నెక్స్ట్ ట్రిమ్ అంటే నథింగ్ బట్ ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్. సో ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్ వచ్చేసి ఇవి రూల్స్ సెట్ చేసినది WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇది మెయిన్ ఎందుకు వచ్చింది, ఫస్ట్ ఏమో అగ్రికల్చర్ ట్రేడ్ అనేది జరగాలి బిట్వీన్ కంట్రీస్ అని, సెకండ్ ఏమో సర్వీసెస్ జరగాలని. ఈ ట్రిమ్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఫారెన్ కంపెనీస్, ఫారెన్ ఇన్వెస్టర్లు మన యొక్క డొమెస్టిక్, మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కదా, వాళ్ళ మీద అన్ఫేర్ ట్రేడ్ రూల్స్ మనం పెట్టొద్దు సో అనే దాంతో ఈ ట్రిమ్ అనేది వచ్చింది. అంటే దట్ స్టాప్స్ గవర్నమెంట్ ఫ్రమ్ ప్లేసింగ్ అన్ఫేర్ ట్రేడ్ రూల్స్ ఆన్ ఫారెన్ కంపెనీస్ మీద అన్ఫేర్ ట్రేడ్ రూల్స్ అనేది మనం ప్లేస్ చేయొద్దు డొమెస్టిక్ కంపెనీస్ అనే దాంతో ఈ ట్రిమ్ అనేది వచ్చింది వాళ్ళని ప్రొటెక్షన్ చేయడానికి. సో మెయిన్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఇందులో కూడా ఫ్రీ ట్రేడ్ ప్రమోట్ చేయడానికి. సేమ్ అదే నేషనల్ ట్రీట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలా, రిస్ట్రిక్షన్స్ రిమూవ్ చేయాలా, ట్రాన్స్పరెన్సీ ఉండాలా, గ్లోబల్ గ్రోత్ కోసం వచ్చింది. సో వాళ్ళని ఫారెన్ కంపెనీస్ వాళ్ళ మీద ఏ పడితే ఈ రూల్స్ పెట్టొద్దు అనే దాంతో ట్రిమ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రిప్స్ అంటే ట్రిప్స్ అంటే ఏంటంటే ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ IP అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్ మెయిన్ ఇక్కడ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే కాపీ రైటు, పేటెన్సీ ఉంటాయి కదా, వీటిని ప్రొటెక్షన్ చేయడానికి ఇది వచ్చింది. సో ఇక్కడ మనకు గ్లోబల్గా ట్రేడింగ్ జరుగుతుంటుంది కాబట్టి వాళ్ళ యొక్క ఏవైతే ఉన్నాయో కాపీ రైట్స్, పేటెంట్స్ అన్ఫేర్గా ఎవరు యూటిలైజ్ చేసుకోవద్దు అనే దాంతో మనకు ట్రిప్స్ వచ్చింది. మెయిన్ వచ్చేసి రూల్స్ పెడుతుంది, ఇన్నోవేషన్కి ఎంకరేజ్ చేస్తుంది, బ్యాలెన్స్ ఇంట్రెస్ట్, పబ్లిక్ వెల్ఫేర్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి లెవెల్స్ ఆఫ్ రీజనల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్. సో రీజనల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ నథింగ్ బట్ సింపుల్ టారిఫ్ రిడక్షన్స్ టు ఫుల్ పొలిటికల్ యూనిఫికేషన్. మెయిన్ రీజనల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అంటే సో ఏవైతే మనం టారిఫ్స్ పెడతామో, ఏవైతే మనం ఛార్జెస్ పెడతామో ఆ ఛార్జెస్ అనేది మెయిన్గా రెడ్యూస్ చేసుకుంటూ రావడం. సో ఇందులో మూవింగ్ ఫ్రమ్ లీస్ట్ టు మోస్ట్ ఇంటిగ్రేటెడ్. ఫస్ట్ కొంచెం రెడ్యూస్ చేసుకుంటాం, ఆ తర్వాత అన్ని దాంట్లో ఒక్కటే కలిపేయడం.
సో ఇక్కడ మెయిన్ మనకు లెవెల్స్ ఆఫ్ రీజనల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రీ ట్రేడ్ ఏరియా ఉంటుంది. ఈ ఫ్రీ ట్రేడ్ ఏరియాలో మెయిన్ ఏం చేస్తారంటే అన్ని టరిఫ్స్ అన్ని కోటాస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద మాత్రమే రిమూవ్ చేస్తారు. టరిఫ్స్ ఏవైతే ఉన్నాయి ఫ్రీ ట్రేడ్ ఏరియా, ట్రేడ్ అంటే ఏంది గూడ్స్ సర్వీసెస్, వాటికి సంబంధించిన ఫ్రీ ట్రేడ్ ఏరియా అంటే రిమూవ్ ఆల్ ఏవైతే డ్యూటీస్ చార్జెస్ టరిఫ్స్ కోటాస్ అమాంగ్ మెంబర్స్. రీజనల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అంటే ఫస్ట్ వన్ ఇది. కస్టమ్స్ యూనియన్ అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద టరిఫ్స్ కోటాస్, ఎందుకంటే రీజనల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అంటే అందరూ కోఆర్డినేషన్గా ఆ రీజనల్లో ఆ యొక్క పర్టికులర్గా ఎవరైతే సో పర్టికులర్గా బార్డర్స్ మధ్య ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా గ్యాదరప్ అయ్యి సో వాళ్ళ దగ్గర ఎటువంటి రూల్స్ అంటే చార్జెస్ ఏమి పెట్టుకోకుండా ట్రేడ్ అనేది ఆ పర్టికులర్గా ఎంతమంది లిస్ట్ అయింటారో వాళ్ళు ట్రేడ్ కండక్ట్ చేయడానికి మెయిన్ ఇది వచ్చింది. ఇక్కడ వచ్చేసి అన్ని రూల్స్ అనేది డిలీట్ చేసేసుకున్నారు అమాంగ్ మెంబర్ కంట్రీసే ఎవరెవరైతే జాయిన్ అయినారో అది. కస్టమ్ యూనియన్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు ఇంటర్నల్ ట్రేడ్ బరియర్స్ కూడా ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నారు సెకండ్ దాంట్లో. అంటే ఇంటర్నల్ ట్రేడ్ బరియర్స్ అంటే యూనిఫామ్ సింగిల్ ఎక్స్టర్నల్ ట్రేడ్ పాలసీ వచ్చింది అండ్ కామన్ టారిఫ్ వచ్చింది ఫర్ నాన్ మెంబర్స్కి. అది కూడా మెంబర్స్కి అయితే ఏం లేదు, నాన్ మెంబర్స్కి ఇక్కడ కస్టమ్ యూనియన్లో ఒక యూనియన్ ఫామ్ చేసి ఒక సింగిల్ యూనిఫామ్ ఎక్స్టర్నల్ ట్రేడ్ పాలసీ ఒక కామన్ టారిఫ్ అనేది నాన్ మెంబర్స్కి తెచ్చినారు. మళ్ళీ ఇంటర్నల్ ట్రేడ్ బరియర్స్ రిమూవ్ చేసినారు సెకండ్ అట్లా. థర్డ్ వన్లో కామన్ మార్కెట్ నథింగ్ బట్ సో ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా అనేది ట్రేడ్ చేసుకోవచ్చు ఒక కామన్ మార్కెట్లో అనేది. అంటే ఆలో ఫ్రీ ట్రేడ్ ఓకే ఆలో ఫ్రీ ట్రేడ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో పర్మిట్ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ లేబర్ అండ్ క్యాపిటల్ అక్రాస్ బార్డర్స్. సో మనము ఈజీగా మార్కెట్ అంటే ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు అనేదాంతో ఈ కామన్ మార్కెట్ వచ్చింది. సో ఎందుకంటే ఇక్కడ ఫ్రీ ట్రేడ్ ఏరియా ఫస్ట్ వచ్చింది కాబట్టి దాన్ని బట్టి కామన్ మార్కెట్ వచ్చింది. రూల్స్ రెగ్యులేషన్స్ లేవు కాబట్టి అక్కడ ఉన్న రీజనల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ ఆ పర్టికులర్ మెంబర్ కంట్రీస్ అనేది ఫ్రీగా ట్రేడ్ చేయొచ్చు అనేది వచ్చింది. నెక్స్ట్ ఎకనామిక్ యూనియన్ అంటే ఫ్రీ ట్రేడ్ షేర్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ టారిఫ్స్ కామన్ ఉంటాయి. ఇక్కడ ట్యాక్స్ రేట్లు ఒకవేళ ఉన్నా సరే యూనిఫామ్గా ఉంటాయి అందరికీ. మానిటరీ పాలసీస్ ఫిజికల్ పాలసీస్ ఇక్కడ డిటర్మైన్ చేయడం జరిగింది ఎకనామిక్ యూనియన్ అంటే. అండ్ పొలిటికల్ యూనియన్ లాస్ట్ వచ్చేసి కంప్లీట్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అచీవ్ అయినారు. అంటే ఇక్కడ మన పొలిటికల్ యూనియన్ అంటే అన్నీ కలిపి సో ఎకనామిక్ సోషల్ ఫారెన్ పాలసీస్ ఇవన్నీ కోఆర్డినేట్గా సో ఒక కామన్ అనేది సెంట్రల్ గవర్నింగ్ ఆపరేటర్స్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. దట్ ఈస్ పొలిటికల్ యూనియన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రేడ్ క్రియేషన్ అండ్ ట్రేడ్ డైవర్షన్. ట్రేడ్ క్రియేషన్ నథింగ్ బట్ సో ఎక్కడైతే ఇప్పుడు మనకు డొమెస్టిక్గా ఏదైనా ఒకటి ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువ రేట్ ఉందనుకో ఎందుకు మనం ప్రొడ్యూస్ చేయాలి దాన్ని సో మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే తక్కువ రేట్కే వస్తుంది కదా దాన్ని ఆ రకంగా ట్రేడ్ అనేది క్రియేట్ చేస్తారు. అంటే ఈ టక్కర్స్ వల్ల హై కాస్ట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఎక్కువ ఉందనుకో అంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ చేయాలంటే హై కాస్ట్ ఉంది. సో అప్పుడు మనం ఈ రీప్లేస్డ్ బై లోయర్ కాస్ట్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ది ట్రేడ్ బ్లాక్ నెంబర్. అంటే మన దగ్గర ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్లో నుంచి మనం లోయర్ కాస్ట్లో మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఫ్రమ్ ఈ ట్రేడ్ బ్లాక్ మెంబర్ నుంచి. ట్రేడ్ డైవర్షన్ నథింగ్ బట్ ఇక్కడ హై కాస్ట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ కదా. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే మనకు ఇక్కడ హై కాస్ట్ అవుతుంది కాబట్టి బయట వాళ్ళ నుంచి తెప్పించుకున్నాం. కానీ ఇక్కడ లో కాస్టే అవుతుంది అయినా సరే బయట వాళ్ళ నుంచే ఎక్కువ రేటుకి తెప్పించుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ట్రేడ్ డైవర్షన్. సో లో కాస్ట్ ఇంపోర్ట్ ఫ్రమ్ ఏ నాన్ మెంబర్ ఆర్ రీప్లేస్డ్. చూసినారా లో కాస్ట్. సో ఇక్కడ హై కాస్ట్ ఇంపోర్ట్ ఫ్రమ్ ఏ మెంబర్ అంట. చూసినారా ఇక్కడ వచ్చేసి మనకే లో కాస్ట్ అవుతుంది ఫ్రమ్ ఏ నాన్ మెంబర్ నుంచి ఆర్ రీప్లేస్డ్ బై హై కాస్ట్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఏ మెంబర్ అంట. అంటే నాన్ మెంబర్ నుంచి లో కాస్ట్లో ఇంపోర్ట్ అవుతుంది కానీ ట్రేడ్ అక్కడ చేయకుండా డైవర్షన్ చేసి ఏ మెంబర్ నుంచి అయితే హై కాస్ట్ ఇంపోర్ట్ ఉంటుందో అక్కడ తెచ్చుకుంటాం మనం. ఇక్కడ లో కాస్ట్ మన దగ్గర హై కాస్ట్ ఉంటుంది కాబట్టి లో కాస్ట్ ఇంపోర్ట్ నుంచి తెచ్చుకుంటాం. ఇక్కడ లో కాస్ట్ ఇంపోర్ట్ వాళ్ళు చేసేతోళ్ళు ఉన్న హై కాస్ట్ నుంచి తెచ్చుకుంటాం మనం. దాన్ని ట్రేడ్ డైవర్షన్ అంటాం. సో ఇక ట్రేడ్ క్రియేషన్ ట్రేడ్ డైవర్షన్. ట్రేడ్ క్రియేషన్ అంటే ఏంటి అర్థము ఓకే. ఇక ట్రేడ్ క్రియేషన్ అంటే అర్థమైంది ప్రొడక్షన్ ఫ్రమ్ ఏ హై కాస్ట్. సో ప్రొడక్షన్ అనేది హై కాస్ట్ ఉంటుంది కాబట్టి డొమెస్టిక్ ప్రొడ్యూసర్ ఎడిగిపోతారు లో కాస్ట్ పార్ట్నర్ ఇన్సైడ్ ద ట్రేడ్ గ్రూప్కి వెళ్తారు. ఇక్కడ వచ్చేసి ఇంపోర్ట్ అనేది చీపర్ నాన్ మెంబర్ ప్రొడ్యూసర్ ఉన్నా సరే ఎక్స్టెన్సివ్ పార్ట్నర్ ఇన్సైడ్ ద ట్రేడ్ గ్రూప్కి వెళ్తాం. ఒక నాన్ మెంబర్ ఉంటారు సో ఇంపోర్ట్ అనేది లో కాస్ట్లో వేస్తారు కానీ మెంబర్ దగ్గర పోతాం హై కాస్ట్ ఇంపోర్ట్ ఎక్కడైతే ఉంటారో సో అక్కడికి వెళ్తాం మనము. ఇది ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం లో కాస్ట్
అట్లా మనం తెచ్చుకుంటాం కాబట్టి ఎకనామిక్ వెల్ఫేర్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ రెడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేషనల్ అండ్ గ్లోబల్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ ఖర్చు పెడతాం కాబట్టి, ఎవరైతే తక్కువ ఇస్తున్నారో అక్కడ పోకుండా ఎక్కువ ఇచ్చేటోళ్ళ దగ్గర పోతాం కాబట్టి. సో దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ లోయర్ ప్రైజెస్గా డొమెస్టిక్ బయర్స్కి వస్తాయి, ఇక్కడ హయ్యర్ ప్రైజెస్కి, ఎందుకంటే వీళ్ళే పోతున్నారు మాకు ఎక్కువ రేటు కావాలనేది. సో ప్రైస్ అండ్ కాస్ట్ ఎఫిషియన్సీ ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. టారిఫ్ డైనమిక్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంటర్నల్ టారిఫ్స్ వచ్చేసి 0 ఉంటుంది అమాంగ్ బ్లాక్ పార్ట్నర్స్ కాబట్టి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎక్స్టర్నల్ నుంచి తెచ్చుకుంటారు కాబట్టి పెనలైజ్ ఎఫిషియంట్ అవుట్ సైడర్స్. ఇక్కడ సమ్ ఆఫ్ ద ఎక్కువ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి తక్కువ ఉంటుంది. ఇది మనకు ట్రేడ్ క్రియేషన్ అండ్ ట్రేడ్ డైవర్షన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఒక్కోసారి వేరియస్ టైప్స్ ఆఫ్ రీజనల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్న లెవెల్స్ ఆఫ్ రీజనల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అన్న ఒకటే. సో మనకు లెవెల్స్ ఆఫ్ రీజనల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అంటే 5 ఉన్నాయి కదా, ఫ్రీ ట్రేడ్ ఏరియా, కస్టమ్ యూనియన్, సో పొలిటికల్ యూనియన్, ఎకనామిక్ యూనియన్, కామన్ మార్కెట్స్. సో అవే సేమ్ వేరియస్ రీజనల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటే అవే, ఆ రీజనల్లో ఉన్నటువంటి ట్రేడ్ అగ్రిమెంట్స్ అవే. ఫస్ట్ ఫ్రీ ట్రేడ్ అంటే సో అన్ని రూల్స్ అనేది రిమూవ్ చేసుకోవడం, రిమూవ్ టారిఫ్స్ అండ్ కోటాస్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అమాంగ్ ట్రేడ్ మెంబర్స్. సో అవే సేమ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 5th క్వశ్చన్ వచ్చేసి వీటి మీద కూడా EU, SAARC, ASEAN, NAFTA, BRICS వీటి మీద ఒకవేళ వాళ్ళు ఏం అడిగినా సరే నేను ఇక్కడ కీ పాయింట్స్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇవే రాయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఇది ఎందుకు పనిచేస్తుంది అనేది కీ పాయింట్స్ రాయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ EU చూద్దాం. EU నథింగ్ బట్ ఎకనామిక్ యూనియన్. సో ఎకనామిక్ యూనియన్ నథింగ్ బట్, సో ఇక్కడ ఏం చేస్తారంటే కంట్రీస్ అందరూ కూడా టీమ్ అయ్యి ట్రేడ్ చేస్తారు వితౌట్ బార్డర్స్. అంటే ఎటువంటి బార్డర్స్ ఎటువంటివి ఏం సెట్ చేయకుండా అందరు కలిసి పనిచేస్తారు. అంటే గూడ్స్ అయినా, మనీ అయినా, వర్కర్స్ అయినా ఈజీగా మూవ్ అవుతారు ఫ్రమ్ వన్ కంట్రీ నుంచి అనదర్ కంట్రీ. ఎందుకంటే వితౌట్ బార్డర్స్, వితౌట్ ఎనీ రూల్స్, అండ్ దే షేర్ ద సేమ్ రూల్స్ అండ్ సమ్టైమ్స్ ఈవెన్ ద సేమ్ మనీ ఆల్సో ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు. ఒకటి యూనిఫామ్గా ఇలా అని ఉంటుంది, కరెన్సీ రేట్ కూడా వాళ్ళే ఫిక్స్ చేసుకుంటారు, రూల్స్ సేమ్ ఉంటాయి. సో అదంతా ఇప్పుడు నో బార్డర్ ట్యాక్సెస్ ఉండవు, వర్క్ ఎనీ మనీ మూవ్స్ ఫ్రీలీ, షేర్డ్ రూల్స్, ఫ్రీ ట్రేడ్, కామన్ మార్కెట్, షేర్డ్ కరెన్సీ, పాలసీ కోఆర్డినేషన్, యూనిఫామ్ పాలసీస్ ఉంటాయి. అది ఫస్ట్ వన్. సో మెయిన్ వచ్చేసి ఏంటి, ఒక టీమ్ ఆఫ్ కంట్రీస్ అగ్రీ అయి ఉంటారు టు ట్రేడ్ వితౌట్ బార్డర్స్, వితౌట్ ఎనీ రూల్స్. సో ఈ సార్క్ అంటే ఏంటంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. అంటే సౌత్ ఏషియన్లో ఎంతమంది అయితే ఉంటారో కంట్రీస్, సో వాళ్ళందరూ కూడా అసోసియేషన్ అంటే కోఆర్డినేషన్గా సో ఫామ్ అయ్యి రీజనల్ కోఆపరేషన్ అంట. అంటే వాళ్ళ రీజన్స్ మధ్య కోఆపరేషన్తో పనిచేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ మనకు సౌత్ ఏషియన్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే ఈ సార్కులం సౌత్ ఏషియా, మొత్తం ఏషియా కాదు, ఏషియాలో సౌత్ ఏషియన్ సైడ్ ఉన్న 8 మెంబర్ కంట్రీస్ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్. వీళ్ళందరూ ఫామ్ అయ్యి ఒక ఫ్రెండ్షిప్ క్లబ్ ఫామ్ చేస్తున్నారు, దానికి సార్క్ అని పేరు పెట్టినారు. ఇది 1985లో December 8లో ఫామ్ చేస్తున్నారు బై కంట్రీస్ ఇన్ సౌత్ ఏషియాలో ఉన్న కంట్రీస్. ఎందుకంటే టు హెల్ప్ ఈచ్ అదర్ గ్రో రిచర్, ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఎలా రిచర్ కావాలో మన కంట్రీస్, సౌత్ ఏషియన్ కంట్రీస్ ఎలా వాళ్ళ కల్చర్ని షేర్ చేసుకోవడం అండ్ సాల్వ్ కామన్ ప్రాబ్లమ్స్ టుగెదర్. ఇందులో మనకు మెయిన్ కీ పాయింట్స్ ఎందుకు ఈ రకంగా ఫామ్ అయినారంటే ఎకానమీ వాళ్ళు అక్కడ ఎవరైతే ఉన్నారో సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళ ఈచ్ కంట్రీ యొక్క ఎకానమీ బూస్ట్ కావడానికి, వెల్ఫేర్ ఇంప్రూవ్ కావడానికి వాళ్ళ యొక్క నాలెడ్జ్ షేర్ చేసుకున్నారు, వర్క్ అనేది కలిసి పనిచేస్తారు. ఏదైనా క్రైసిస్ వచ్చినా మేనేజ్మెంట్ చేసుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేయడానికి, సాల్వ్ కామన్ ప్రాబ్లమ్స్ టుగెదర్, మార్కెట్ యాక్సెస్ కోసం కొలాబరేట్గా పనిచేస్తారు, పావర్టీ రిడక్షన్ కోసం, ఫుడ్ సెక్యూరిటీ, బిజినెస్ నెట్వర్క్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. అండ్ పార్ట్ 1 ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఫస్ట్ ఏమో ఓన్లీ సౌత్ ఏషియన్ నేషన్స్ కొలాబరేట్ అయినారు. ఇక్కడ వచ్చేసి సౌత్ ఏషియన్ కాదు, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఓన్లీ మనకు సార్క్లో సౌత్ ఏషియన్ వాళ్ళు కొలాబరేట్ అయినారు. సో వాళ్ళు మాత్రమే వర్క్ అనేది కలిసి పని చేస్తున్నారు. సో అండ్ కామన్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకున్నారు. అండ్ మెయిన్ ఎందుకంటే వాళ్ళ యొక్క ఎకానమీ బూస్ట్ కావడానికి ఆ పర్టికులర్ సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఉన్నది. ఇక్కడ వచ్చేసి సేమ్ అదే డెఫినేషన్ అదే, కానీ ఇక్కడ సౌత్ ఏషియన్, ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియన్. అక్కడ ఓన్లీ సౌత్ ఏషియన్, ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియన్ వాళ్ళు. సో సేమ్ అదే గ్రూప్ ఆఫ్ కంట్రీస్, ఇక్కడ వచ్చేసి గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఇన్ సౌత్ ఏషియా, ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియా. దట్ టీమ్ అప్ అక్కడ ఇక్కడ సేమే. టు కీప్ ఎలా పీస్ అంటే మంచిగా ఉండడానికి, హెల్ప్ ఈచ్ అదర్ ట్రేడ్ అండ్ డూ బిజినెస్ అండ్ గ్రో దేర్ ఎకనామీస్ టుగెదర్.
సేమ్ అవే. సో ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అండ్ నెక్స్ట్ వన్ పీస్ అండ్ స్టెబిలిటీ. ఓకే, సోషల్ అండ్ కల్చరల్ కొలాబరేషన్. ఓకే, ఇక్కడ ఉన్న పాయింట్సే. ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అంటే బూస్ట్ ఎకానమీ, ఇక్కడ ఉన్నది ఏవైతే ఉన్నాయో సేమ్ అవే పాయింట్స్, కానీ అక్కడ సౌత్ ఏసీ, ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏసీ. అండ్ నెక్స్ట్ సోషల్ అండ్ కల్చరల్ కొలాబరేషన్, డిప్లొమాటిక్ సెంట్రాలిటీ, డిస్ప్యూట్స్ రెజల్యూషన్ కోసం సేమ్ మీరు ఇవి రాసినా నష్టం లేదు. సో షేర్ వాళ్ళైనా నాలెడ్జ్ షేర్ చేసుకుంటారు, వెల్ఫేర్ కోసమే పనిచేస్తారు. బూస్ట్ ఎకానమీ, వర్క్ టుగెదర్, క్రైసిస్ మేనేజ్మెంట్, మార్కెట్ యాక్సెస్, కొలాబరేట్ అండ్ పావర్టీ రిడక్షన్, ఫుడ్ సెక్యూరిటీ, బిజినెస్ నెట్వర్క్. సేమ్ అవే డింగ్స్. ఎకనామిక్ ఇంటిగ్రేషన్, పీస్ అండ్ స్టెబిలిటీ. పీస్ అండ్ స్టెబిలిటీ అంటే అర్థమైంది. సో కొలాబరేట్గా పనిచేస్తారు పావర్టీ రిడక్షన్ కోసం, పీస్గా ఉండడానికి. అండ్ సోషల్ అండ్ కల్చరల్ కొలాబరేషన్ అంటే వర్క్ టుగెదర్. సో నెక్స్ట్ వచ్చేసి సెంట్రాలిటీ. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్ప్యూట్స్ రెజల్యూషన్. ఓకే, డిస్ప్యూట్స్ రెజల్యూషన్, పాలసీ కోఆర్డినేషన్, మ్యూచువల్ అసిస్టెన్స్, గ్లోబల్ ట్రేడ్ డీల్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు సార్కులు వచ్చేసి ఓన్లీ 8 కంట్రీస్ మాత్రమే ఫామ్ అయినాయి, మెంబర్ కంట్రీస్. ఇక్కడ వచ్చేసి సౌత్ ఏషియాలో వచ్చేసి మనకు సార్కులు వచ్చేసి ఓన్లీ 8 కంట్రీస్ మాత్రమే మెంబర్ కంట్రీస్. ఇక్కడ మాత్రం 11 కంట్రీస్ ఫామ్ అయినాయి. నెక్స్ట్ చూద్దాం నాఫ్టా. నాఫ్టా అంటే నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఇది మెయిన్ వచ్చేసి అక్కడ ఉన్న నార్త్ అమెరికాలో ఉన్నటువంటి సో వాళ్ళు ఫ్రీగా ట్రేడ్ చేయడానికి అగ్రిమెంట్ ఫామ్ అయినది నాఫ్టా అంటారు. ఇది 1994లో ఈ డీల్ మెయిన్ వచ్చింది. సో ఇక్కడ నార్త్ అమెరికాలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫ్రీ ట్రేడ్ కండక్ట్ చేయడానికి ఒక అగ్రిమెంట్ ఫామ్ అయింది 1994లో. సో ఇందులో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ వచ్చేసి ఓన్లీ 3 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. దట్ ఈస్ యునైటెడ్ స్టేట్స్, ఫస్ట్ వన్, సెకండ్ వన్ కెనడా అండ్ థర్డ్ వన్ మెక్సికో. ఈ 3 స్టేట్స్ వచ్చేసి కంబైన్గా సో ఫామ్ అయ్యి 1994లో మెయిన్ వచ్చేసి వాళ్ళ మధ్య ఉన్నటువంటి టారిఫ్స్ ఎలిమినేట్ చేసుకోవడం, ట్రేడ్ బరియర్స్ ఏవైతే ఉన్నాయో అవి రెడ్యూస్ చేసుకున్నారు బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్, కెనడా అండ్ మెక్సికో. ద మెయిన్ గోల్ వాస్ టు లెట్ దీస్ 3 కంట్రీస్ బై అండ్ సెల్ గూడ్స్ టు ఈచ్ అదర్ వితౌట్ పేయింగ్ ఎక్స్ట్రా ట్యాక్సెస్. సో మేము ఈ 3 కంట్రీస్ నుంచి సో బై అండ్ సెల్ ఏదైనా హ్యాపెన్ ట్రేడ్ అయినా సరే ట్యాక్స్లు పే చేయాల్సిన అవసరం లేదు, టారిఫ్స్ పే చేయాల్సిన అవసరం లేదు అన్నదాంతో ఈ నాఫ్టా అనేది ఫామ్ అయింది 1994లో. మెయిన్ వచ్చేసి ఎందుకు ఫామ్ అయినారు 3 కంట్రీస్ అంటే ఇవి ఏవైతే ట్యాక్సెస్ ఉన్నాయో అవి ఎలిమినేట్ చేయడానికి, టారిఫ్స్, ఇన్వెస్ట్మెంట్ బూస్ట్ కోసం, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ కోసం, డిస్ప్యూట్స్ రెజల్యూషన్, కట్ రెడ్ టేప్ అంటే ఏవైతే రూల్స్ ఉన్నాయో అవి మొత్తం కూడా రిమూవ్ చేయడం జరిగింది. కట్ రెడ్ టేప్ అంటే ప్రమోట్ కాంపిటీషన్. ఓకే, సో అంటే నార్త్ అమెరికా అనేది సో కాంపిటీటర్గా ఉండాలా, సో ఇన్ వరల్డ్ వైడ్గా అనే ఒక ఉద్దేశంతో వాళ్ళ మధ్య ఉన్నటువంటి రూల్స్ అనేవి డిలీట్ చేయడం జరిగింది. దాన్ని కట్ రెడ్ టేప్ అంటారు. సో ఇది మనకు నాఫ్టా. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బ్రిక్స్. సో ఈ బ్రిక్స్ అంటే ఇందులో మనకు 5 కంట్రీస్ ఉంటాయి. సో బ్రిక్స్ అంటే ఫస్ట్ వన్ బ్రెజిల్, నెక్స్ట్ వన్ రష్యా అండ్ థర్డ్ వన్ ఇండియా అండ్ ఫోర్త్ వన్ చైనా అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. ఓకే, ఇది వచ్చేసి ఒక ఇంటర్నేషనల్ గ్రూప్. ఇవి మెయిన్ వచ్చేసి ఇవన్నీ కూడా డెవలపింగ్ కంట్రీసే. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఇంటర్నేషనల్ గ్రూప్గా ఫామ్ అయినారు. ఆఫ్ మేజర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డెవలపింగ్ కంట్రీసే దట్ వర్క్ టుగెదర్ ఆన్ ట్రేడ్, మనీ అండ్ వరల్డ్ పాలిటిక్స్. సో ఇక్కడ కీ పాయింట్స్ ఎందుకు వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ గ్రూప్గా ఫామ్ అయినారు, మేజర్ డెవలపింగ్ కంట్రీస్ మాత్రమే ఎందుకు వర్క్ టుగెదర్ అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ట్రేడ్ చేసుకోవడానికి అండ్ మనీ కోసం అండ్ వరల్డ్ పాలిటిక్స్. సో మెయిన్ వచ్చేసి బూస్ట్ ట్రేడ్, ఫండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా ఫండ్స్ అనేది సో తీసుకోవడానికి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి, అందుకే వర్క్ టుగెదర్. ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడానికి డెవలపింగ్ కంట్రీస్. డాలర్ మీద రిలయన్స్ అంటే డిపెండ్ కావడం, డాలర్ మీద డిపెండెంట్ కావడం అనేది రెడ్యూస్ చేయడానికి, గ్లోబల్ రీఫార్మ్స్కి, సెక్యూరిటీ కోఆపరేషన్, ఇంక్లూజివ్ గ్రోత్ కోసం, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ, కల్చరల్ టైస్ అయినారు. సేమ్ కల్చర్ ఉన్నోళ్ళు టైఅప్ అయినారు. ఎరిడికేట్ మళ్ళీ మెయిన్ మోటివ్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ పావర్టీ రెడ్యూస్ కావడానికి అండ్ ఎరిడికేట్ చేయడానికి, లోయర్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది లోయర్గా ఉండడానికి అండ్ మల్టీపోలారిటీ. సో ఇవన్నీ కూడా కీ పాయింట్స్. వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఆబ్జెక్టివ్స్ అడిగిన, ఫంక్షన్స్ అడిగిన, రోల్ అన్నా సో ఈ కీ పాయింట్స్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కీ పాయింట్స్ వచ్చేసి ఇది ఎందుకు ఫామ్ అయింది, దీని యొక్క మెయిన్ జాబ్ ఏంది, సో ఎందుకు ఇది ఫార్మేషన్ అయ్యింది అనేది ఈ కీ పాయింట్స్. ఇది లాస్ట్ క్వశ్చన్ బ్రిక్స్. ఓకే, అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.